హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు మనం సైకాలజీ మరియు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఈ రెండింటిలో కామన్గా ఉన్నటువంటి టాపిక్, మీ అందరికీ తెలిసినటువంటి టాపిక్, ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకుంటున్నటువంటి నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005 అనేటటువంటి ఈ టాపిక్ని జస్ట్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో 10-15 నిమిషాల లోపే చాలా లాజిక్గా ఈజీ వేలో కొన్ని అద్భుతమైనటువంటి ట్రిక్స్ను ఉపయోగించి ఇక లైఫ్ లాంగ్ కనీసం మనం ఎగ్జామ్ రాసేంత వరకైనా గుర్తు పెట్టుకునే విధంగా టెక్నికల్తో ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ క్లాస్ కంటే ముందు చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ పేజ్ అనేది మరి అకాడమీ బుక్లో ఉన్నదాన్ని పీడిఎఫ్గా తీసి మీకు చూపిస్తా ఉన్నా ఫ్రెండ్స్. చూడండి, అది మీ అందరికీ తెలిసినటువంటి బుక్కే. పోటీ పరీక్షల ప్రత్యేకం విద్యా దృక్పథాలు అనేటటువంటి అకాడమీ బుక్ అనేది ఇక డిఎస్సి రాసేటటువంటి ఏ ఆస్పిరెంట్ అయినా సరే, మరి టీఎస్ కానివ్వండి, ఏపీ వాళ్ళు కానివ్వండి, 100% ఈ అకాడమీ బుక్ అనేది మీ దగ్గర ఉంచుకోవాలి. దీన్ని చదివిన తర్వాతనే మిగతా బుక్స్ని రిఫర్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ కనుక ఏదన్నా మీకు ఏరియా అనేది మీరు చదివేటటువంటి ఏరియా కొంచెం కష్టంగా ఉన్నప్పుడు వేరే ఎలాంటి బుక్స్ చదవాలి, ఏ బుక్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయనేది ఇప్పుడే మీకు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇది పోటీ పరీక్షల ప్రత్యేకం మరి విద్యా దృక్పథాలు, దీంట్లో ఉన్నదాన్ని ఇందులో ఉంది ఫ్రెండ్స్. NCF 2005 అనేటటువంటి ఈ టాపిక్ అనేది బుక్లో ఉంది. పేజీ నెంబర్ 243 ఒకవేళ అందుబాటులో ఉంటే ఫ్రెండ్స్ మీ దగ్గర చూసుకోండి. పేజీ నెంబర్ 243లో మరి ఈ NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005 అనేటటువంటి టాపిక్ అనేది ఈ బుక్లో ఉంది. మరి ఈ బుక్లో మ్యాటర్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం జిగ్జాగ్గా ఉంది, కొంచెం మరి ఎక్స్ట్రాడినరీగా ఉంది. కాబట్టి అదంతా చదవకుండానే మరి నాకు ఇష్టమైనటువంటి రచయితలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి దగ్గర నేను క్లాసెస్ విన్నా ఫ్రెండ్స్. మరి వాళ్ళెవరు, ఆ బుక్స్ ఏంటనేది మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, మరి ఆ బుక్ని మీకు ఇప్పుడు ఈ క్లాసులో చాలా లాజిక్గా ట్రిక్స్ను ఉపయోగించి మీకు ఈ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. ఇది ఒకటి మీరు వీలుంటే అందుబాటులో ఉంటే ఇది ఒకటి మీ దగ్గర ఉంచుకోండి ఫ్రెండ్స్, కొనుక్కోండి. దీనికి సంబంధించినటువంటి బుక్ మరి మీ అందరికి తెలిసినటువంటి రచయిత మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, జంగం విశ్వనాథ్ గారు, జంగం సార్ అంటారు. మరి జంగం సార్ గురించి ఒక చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, సార్ దగ్గర నేను ఒక 10 to 15 days 15 రోజుల లోపు, అంటే చాలా తక్కువ టైం ఉంది. అప్పుడు 2008 డిఎస్సిలో మరి సారు అవనగడ్డ మరి మా ఇన్స్టిట్యూట్ దగ్గరకు వచ్చి మాకు క్లాసెస్ చెప్పడం జరిగింది. సార్ దగ్గర నేను ఆఫ్లైన్ కోచింగ్ అంటే ఏంది చాలా దగ్గరగా ఉండి సార్ క్లాసెస్ నేను విన్నాను. మరి సార్ నాకు అప్పుడు చెప్పినటువంటి ఆ సైకాలజీ అనేది నాకు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడింది. సార్ క్లాసెస్ అనేది నాకు చాలా ఉపయోగపడ్డాయి ఫ్రెండ్స్. సార్ చెప్పినటువంటి ఆ విషయాలన్నీ మరి నేను చాలా చక్కగా చదువుకొని 2008 డిఎస్సిలో మరి అవన్నీ నేను మంచిగా యూజ్ చేసుకున్నా ఫ్రెండ్స్. సో ఈ సందర్భంగా జంగం సార్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఫ్రెండ్స్. ఎందుకంటే సార్, అదేవిధంగా నేను ఇద్దరి దగ్గర క్లాసెస్ విన్నా ఫ్రెండ్స్. ఒకళ్ళు జంగం సార్ క్లాసెస్ నేను ఆఫ్లైన్లో 15 days 15 రోజులు సార్ దగ్గర నేను క్లాసులు విన్నాను. సార్ చెప్పినటువంటి ప్రతిదీ కూడా ఇప్పటికీ నా మైండ్లో ఉంది. సార్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నా ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకొకరు తీగల జాన్ రెడ్డి గారు, మీ అందరికీ తెలిసినటువంటి మరి వారే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు, తీగల జాన్ రెడ్డి గారు. ఇక తీగల జాన్ రెడ్డి గారి దగ్గర అయితే నేను 1 month క్లాసెస్ విన్నా ఫ్రెండ్స్. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ని పూర్తిగా 1 month నేను మరి సార్ దగ్గర నేను ఆఫ్లైన్లో క్లాసెస్ విన్నా. సార్ కూడా సూపర్ ఎక్స్ట్రాడినరీ. వీళ్ళిద్దరూ నాకు తెలిసి ఇద్దరే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మరి జంగం సార్, అదేవిధంగా తీగల జాన్ రెడ్డి గారు రాసినటువంటి మరి SNDS పబ్లికేషన్లో సార్ చాలా నీట్గా రాశారు. మీకు వీలుంటే ఈ రెండు బుక్స్ను ఒకసారి చూడండి. రెండిట్లో మీకు ఏది బెటర్ అనిపిస్తే ఆ రెండిట్లో ఒక బుక్ని మీరు తీసుకోండి ఫ్రెండ్స్. నేను మరి 2 తీసుకున్నాను, ఎందుకంటే ఒకవేళ ఏమన్నా కొంచెం ఈజీ వేలో కొంచెం ఏమన్నా తెలుస్తాయేమో అనేటటువంటి ఉద్దేశంతో 2 బుక్స్ తీసుకున్నాను. మరి తీగల జాన్ రెడ్డి గారికి కూడా మరి ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా సార్. మరి ఎందుకంటే మరి వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టమైనటువంటి టీచర్స్గా నేను చెప్పుకుంటే, ఎందుకంటే వాళ్ళ క్లాసెస్ నేను దగ్గరగా ఉండి మరి విన్నా కాబట్టి
వాళ్ళిద్దరి వల్ల నాకు సైకాలజీలో పర్ఫెక్ట్గా బిట్స్ నేను ఎగ్జామ్లో పెట్టగలిగి మరి ఈరోజు నేను జాబ్లో ఉన్నాను అంటే వీళ్ళిద్దరూ నాకు చాలా కారణం. కాబట్టి వాళ్ళిద్దరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నా సార్స్. ఓకే, మరి వీలుంటే మరి తీగల జాన్ రెడ్డి గారు రాసినటువంటి ఈ బుక్ కానివ్వండి, అదేవిధంగా జంగం సార్ రాసినటువంటి ఈ బుక్ కానివ్వండి, వీలుంటే మీకు అందుబాటులో ఉంటే ఎక్కడ ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరితో పాటు ఇంకొక బుక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది జంగం సార్ రాసినటువంటి విద్యా దృక్పథాలు, ఇవన్నీ మీకు తెలిసిందే. వీటితో పాటు నేను కొంచెం ఎక్కువగా ఫాలో అయినటువంటి బుక్ ఏంటంటే ఫ్రెండ్స్, సక్సెస్ సిరీస్ వాళ్ళది. సక్సెస్ సిరీస్ వాళ్ళది కూడా నేను బాగా ఎందుకు నమ్ముతానంటే ఫ్రెండ్స్, వీళ్ళు ప్రతిదీ కూడా అకాడమీ బుక్ని లైన్ టు లైన్ని బిట్స్ వైజ్గా తయారు చేయడంలో వీళ్ళు ఎక్స్ట్రాడినరీ అని నేను నమ్ముతా. వీళ్ళ బుక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. వీళ్ళు 2 బుక్స్ నాకు పంపించారు అప్పట్లో. ఈ 2 బుక్స్ నేను ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేశా. నాకు సూపర్ అనిపించింది. అన్ని సబ్జెక్టులకు సంబంధించి వీళ్ళు చాలా బాగా రాశారు ఫ్రెండ్స్, సక్సెస్ సిరీస్ వాళ్ళు. వీలుంటే ఈ బుక్ కూడా తీసుకోండి. మీరు ఏదైనా ఒక బుక్ని పర్చేజ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్, మీరు ఒకటి ఆలోచించండి, వాళ్ళు అకాడమీ బుక్ని ఫాలో అవుతున్నారు అనేది చూడండి. ఏమైనా మిస్టేక్స్ ఏమన్నా ఉంటున్నాయి. జనరల్గా మిస్టేక్స్ అనేది ఎంతటి మరి సీనియర్ ఫ్యాకల్టీ అయినా కూడా ఒక్కొక్కసారి ప్రింటింగ్ మిస్టేకులు ఉంటే అంత మాత్రాన మనం వాళ్ళని తప్పు పట్టకూడదు ఫ్రెండ్స్. మరి వీళ్ళందరూ నాకు నచ్చినటువంటి మరి తీగల జాన్ రెడ్డి గారు కానివ్వండి, జంగం సార్ కానివ్వండి, వీళ్ళిద్దరూ నాకు మరి చాలా ఇష్టమైనటువంటి టీచర్స్. ఎందుకంటే వాళ్ళిద్దరి దగ్గర నేను లైవ్లో ఆఫ్లైన్లో దగ్గరగా ఉండి మరి వాళ్ళ క్లాసులు విన్నాను. సో ఫ్రెండ్స్, దాంతోపాటు సక్సెస్ సిరీస్ ఈ బుక్ కూడా వీలుంటే కొనుక్కోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరో ఒక మహానుభావుడు అన్నారు, మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, చిరిగిన చొక్కానైనా తొడుక్కో కానీ ఒక మంచి బుక్ కొనుక్కో అన్నారు. అది వండర్ఫుల్. అది మనం ఎప్పుడు నమ్మాల్సినటువంటి విషయమే ఫ్రెండ్స్. మరి మనం మంచి బుక్ అనేది మరి ఇవి నాకు నచ్చినాయి కాబట్టి మీకు ఒకసారి చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వాళ్ళకి ఏ బుక్ కొనాలో అనేది కన్ఫ్యూజ్లో ఉంటారు. మరి మనం ఫ్రెండ్స్ ఎవరైతే సీనియర్గా ఉన్నటువంటి స్టూడెంట్స్, యాస్పిరెంట్స్ కావచ్చు, మరి ఎవరైతే వాళ్ళకి తెలిసినటువంటి మంచి బుక్స్, ఎందుకంటే మేము ఎన్నో బుక్స్ చూసాం కాబట్టి ఫ్రెండ్స్, వాటిల్లో ఏది బెటర్ అనేది కొంత అవగాహన ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఇవన్నీ అవసరం కాబట్టి మీకు చూపించా ఫ్రెండ్స్. జంగం సార్ బుక్ అయినా చాలా బాగుంది, తీగల జాన్ రెడ్డి గారి బుక్ బాగుంది. నాకు 2 బాగున్నాయి కాబట్టి 2 నేను పక్కన పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. దాంతోపాటు సక్సెస్ సిరీస్ వాళ్ళది కూడా, ఎందుకంటే లైన్ టు లైన్ ఉంది కాబట్టి ఆ 3 నేను తీసుకున్నా. నాకు చాలా ఉపయోగపడ్డాయి. గతంలో నాకు జాబ్ రావడానికి మరి ఎక్కువగా మరి ఉపయోగపడ్డటువంటి బుక్స్ కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఒకసారి అవి చూపించాను. వీలుంటే అవి కొనుక్కోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం ఈ ఎన్సిఎఫ్ 2005 అనేటటువంటి ఈ టాపిక్ని చాలా ఈజీగా మరి చాలా లాజిక్గా మనం మరి ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఫ్రెండ్స్ ఈ టాపిక్లో గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడు, మళ్ళీ ఎగ్జామినర్ ఎలాంటి బిట్స్ ఇవ్వచ్చు అనే దాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్ పేపర్లో కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఎలాంటి బిట్స్ అడిగాడు అనేది మనం ఒక 1 మినిట్ మనం దీన్ని చూసినట్లయితే ఫ్రెండ్స్, గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడంటే మరి ఎన్సిఎఫ్ 2005 ఈ 2005 మరి విద్యా ప్రణాళిక చట్టం అనేది దీన్ని తయారు చేసింది ఎవరు, ఇది గతంలో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. మరి ఎన్సిఎఫ్ 2005కి అధ్యక్షత వహించింది ఎవరు, ఇది ఒకసారి అడిగాడు. మరి ప్రొఫెసర్ ఎస్ పాల్ ఏ యూనివర్సిటీకి ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది, అదొకసారి అడిగాడు ఫ్రెండ్స్. మరి ఎన్సిఎఫ్ 2005ని తయారు చేయడంలో మొత్తం ఎన్ని గ్రూపులు మరి హెల్ప్ చేయడం జరిగింది, సహాయం చేయడం జరిగింది, అదొకసారి అడిగాడు. మరి ఆ 21 గ్రూపులలో మన తెలుగు వారు ఎవరు, శాంతా సిహ్నా, అదొకసారి అడగటం జరిగింది ఫ్రెండ్స్. ఇట్లా మరి ఎన్సిఎఫ్ 2005 అనేటటువంటి దీంట్లో మొదటి వాక్యం ఏంది, ఇది అడిగాడు. చివరి వాక్యం ఏంది, ఇదొకసారి అడిగాడు. మరి ఈ వాక్యాలు ఏ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది, అదొకసారి అడిగాడు ఫ్రెండ్స్. ఆ బుక్కుని రాసింది ఎవరు, అదొకసారి అడిగాడు. మరి ఎన్సిఎఫ్ 2005లో మొత్తం మరి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అడిగాడు ఫ్రెండ్స్. ఆ అధ్యాయాలని ఆర్డర్లో అడిగాడు. ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఆ అధ్యాయాలని జంబ్లింగ్ విధానంలో లెఫ్ట్ రైట్లు ఇచ్చి మ్యాచింగ్ ఇవ్వచ్చు. లేకపోతే 2వ అధ్యాయానికి సంబంధించినటువంటివి ఏందని అడుగుతాడు, లేదా 3వ అధ్యాయానికి సంబంధించినటువంటి విషయం ఏందని అంటాడు, 5వ అధ్యాయానికి సంబంధించింది, 4వ అధ్యాయానికి సంబంధించినది. ఇలా డిఫరెంట్గా బిట్స్ ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్
ఇక్కడ కొంచెం మ్యాటర్ ఉంది ఫ్రెండ్స్, చూడండి. మరి ఎగ్జామినరు ఈ మ్యాటర్లో నుంచే 100కి 100% ఒక బిట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ మ్యాటర్ని, ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాటర్ని కొంచెం మనం కన్ఫ్యూజ్గా ఉన్నప్పటికీ చాలా ఈజీగా కొన్ని ట్రిక్స్ని ఉపయోగిస్తే చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ NCF 1975, NCF 1988 ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే NCF 2000. NCF 2000 అనేది మనకు గుర్తుంటుంది, బట్ ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే NCF 1975ని చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే మనకు NPE 1986 అనే విషయం తెలుసుగా ఫ్రెండ్స్. మనకు NPE 1986లో లాస్ట్ 2 నంబర్స్కి 1 సబ్ట్రాక్ట్ చేయండి. చూడండి, 6లో 1 పోతే 5, 8లో 1 పోతే 7, అంటే 1975 వచ్చేసిందిగా. అంటే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి, తెలిసిన దాని నుంచి తెలియంది కనుక్కోవడం ఈజీ కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. 1975 అనేది మనకు ఆటోమేటిక్గా మన మైండ్ ఒకసారి రీక్యాపులేషన్ చేసుకుంటే 1986లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1975 వస్తుంది అనే విషయం మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అది ఓకే. నెక్స్ట్ రెండవది 1988. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? సేమ్ దాన్నే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. 1986 మనకు తెలుసు, దీంట్లో లాస్ట్ డిజిట్కి 2 యాడ్ చేయండి, అప్పుడు 1988 వస్తుందిగా ఫ్రెండ్స్. ఇది కూడా మనకు వచ్చేసింది. ఈ 2 ప్లస్ NCF 2000. సో టోటల్గా ఇక్కడ 3 విషయాలు మనకు తెలిసినాయి ఫ్రెండ్స్. ఒకటేమో NCF 1975, ఇంకోటేమో NCF 1988, ఇంకోటేమో NCF 2000. మరి ఈ మూడింటిని పరిశీలించడానికి ఏం చేశారండి ఫ్రెండ్స్? అప్పట్లో 1993 ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఇక్కడ 1993 నాటి భారం లేని అభ్యసనం అనే నివేదికను ఆధారంగా చేసుకొని దాన్ని పునఃసమీక్షించాలని ప్రొఫెసర్ ఎస్ పాల్ అధ్యక్షుడిగా మరి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందండి ఫ్రెండ్స్? ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇక్కడ ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉన్న బిట్ ఏంటంటే నాటి భారం లేని అభ్యసనం అనే నివేదిక ఏ సంవత్సరం అంటాడు? 1993. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అది కూడా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే NCF 1975 అదొకటి, NCF 1988 అదొకటి, NCF 2000 అదొకటి. మొత్తం మీద 3 వచ్చాయిగా ఫ్రెండ్స్, 3 వచ్చాయి కాబట్టి 1993 అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలా గుర్తుపెట్టుకోండి. సో ఏ నివేదిక అంటే నాటి భారం లేని అభ్యసనం అనే నివేదిక ఆధారంగా చేసుకొని దాన్ని మళ్ళీ పునఃసమీక్షించాలని ప్రొఫెసర్ ఎస్ పాల్ అధ్యక్షతను. ఇక్కడ మీరు NCF 2005 అనే దాంట్లోనే అన్ని బిట్స్ వస్తాయి. చూడండి ఒకసారి ఫ్రెండ్స్. F అంటే ఇక్కడ మీరు 5 అని గుర్తుపెట్టుకోండి. చూడండి, NCFలో F అంటేనేమో 2005. మరి ఇక్కడ F అంటేనేమో ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. ఫాల్, ఫాల్ అయిపోయింది. 5 అంటేనేమో 5 అధ్యాయాలను గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు 1993 కనుక గుర్తు రాకపోతే 1993 కనుక గుర్తు రాకపోతే అప్పటికి ఫ్రెండ్స్ ఇంకొక లాజిక్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే చూడండి, NCF 2005 అని అనుకుంటున్నాం కదా మనం ఫ్రెండ్స్. NCF 2005 అనే విషయం మనకు తెలుసు. దీంట్లో ఈ 5లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయండి. 5లో నుంచి 2 తీసేస్తే 3 వచ్చిందిగా ఫ్రెండ్స్, అంటే 1993 అట్లని గుర్తుపెట్టుకోండి. F అంటేనేమో 5 అని గుర్తుపెట్టుకోండి. 5 అంటేనేమో 5 అధ్యాయాలను గుర్తుపెట్టుకోండి. మరి F అంటేనేమో ఫాల్స్ అనే విషయం, ఫాల్ అంటేనేమో ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు మరి 1975 ఇంతకుముందు చెప్పినట్టు NPE 1986లో 1 తీసేస్తే అది అలా వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 86కి 2 యాడ్ చేస్తే 88 వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు లాజిక్గా ఇక్కడెక్కడే మనం అన్ని బిట్స్ని లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా గుర్తుపెట్టుకుంటే రేపు ఎగ్జామ్లో వాడు ఎలా ఇచ్చినప్పటికీ మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ప్రొఫెసర్ ఎస్ పాల్ అనగానే NCFలో F ఉంది కాబట్టి ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. F అంటేనేమో 5 అని గుర్తుపెట్టుకోండి. 2005లో 5లో 2 తీసేస్తే 1993, అదే నాటి భారం లేని అభ్యసనం కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఈజీగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ సంఘానికి హెల్ప్ చేయడానికి మొత్తం ఎన్ని గ్రూపులు వచ్చినాయి అంటే 21 గ్రూపు. రేపు ఎగ్జామ్లో అడుగుతారు. NCF 2005 చట్టాన్ని తయారు చేయడానికి మొత్తం ఎన్ని గ్రూపులు సహాయం చేయడానికి వచ్చినాయంటే 21 గ్రూప్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది గతంలో అడిగిన బిట్టే ఫ్రెండ్స్.
ఈ 21ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు 21 అంటే ఫ్రెండ్స్ మరి మగవారి యొక్క పురుషుల యొక్క వివాహ వయసు గతంలో ఇప్పుడు మారింది. అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ అందరూ కూడా వివాహ వయసు వచ్చిన వాళ్ళు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. వివాహ వయసు పురుషుల వివాహ వయసు అనగా 21. ఇక మనం మర్చిపోయేటటువంటి అవకాశం లేదు. సో 21 గ్రూప్ అనగానే వాళ్ళందరూ వివాహ వయసుకు సంబంధించిన వాళ్ళు కాబట్టి 21 అని గుర్తుపెట్టుకోండి. మరి గతంలో ఒకసారి బిట్టు ఏం అడిగాడంటే ఫ్రెండ్స్, ఈ 21 గ్రూపులలో మన తెలుగు వారు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు ఏంది అడిగాడు ఫ్రెండ్స్. ఆమె మరి వారెవరంటే శాంతా సిన్హా గారు. శాంతా సిన్హా గారిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇదంతా ఎడ్యుకేషన్కి సంబంధించింది కదా ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ అంటేనే శాంతంగా ఉండాలి, ఎవరైనా సరే హార్ష్గా ఉండకూడదు, అట్లా గుర్తుపెట్టుకోండి. రేపు NCF 2005 చట్టాన్ని తయారు చేయడంలో సహాయంగా ఉన్నటువంటి 21 గ్రూపులలో మన తెలుగు వారు ఎవరు అని అడిగారనుకోండి, తెలుగువారు శాంతంగా ఉండేవారు శాంతా సిన్హా అని గుర్తుపెట్టుకోండి. ఈ శాంతా సిన్హా గారికి సంబంధించి మరి వీరికి రామన్ మెగాసిస్ అనే అవార్డు వచ్చింది. వీరు మొట్టమొదటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొట్టమొదటి జాతీయ బాలల పరిరక్షణ కమిషన్గా అంటే కమిషన్కి చైర్మన్గా కూడా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. సరే అదంతా అడగకపోవచ్చు కానీ ఈ 21 గ్రూపులలో తెలుగువారు ఎవరు అంటే శాంతా సిన్హా అని గుర్తుపెట్టుకోండి. శాంతంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. 21 గ్రూపులు అంటేనేమో వివాహ వయసు అని గుర్తుపెట్టుకోండి. ఫాల్ అంటేనేమో NCF కాబట్టి F అంటేనేమో ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. మరి ప్రొఫెసర్ పాల్ ఏ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళంటే UGC యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి సంబంధించి. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా ప్రొఫెసర్ పాల్ అనగానే మనకు NCFలో F అంటే ఫాల్ కాబట్టి అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి పాల్ గారు UGC అంటేనేమో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి చైర్మన్గా కూడా వ్యవహరించడం జరిగింది, అలా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ పోతే ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడే ఉన్నాయి చూడండి. మరి NCF 2005 అనేటటువంటి ఈ చట్టంలో మరి మొదటి వాక్యం ఏంటి, ఆ వాక్యం ఏ బుక్ నుంచి రావడం జరిగింది, ఆ బుక్ రచయిత ఎవరు, ఇవన్నీ ఇంపార్టెంటే. గతంలో ఇవన్నీ అడిగాడు ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి ఆ గ్రంథం పేరు ఏంటంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఠాగూర్ అనగానే మనకు ఒక మూవీ తెలుసు, ఠాగూర్ చిరంజీవి మూవీ తెలుసు, అందరికీ తెలుసు ఫ్రెండ్. మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఠాగూర్ అనగానే చిరంజీవి అంటే చిరంజీవి అని గుర్తుపెట్టుకోండి. సి అని గుర్తుపెట్టుకోండి, చిరంజీవి అని గుర్తుపెట్టుకోండి. చిరంజీవిలో సి అన్నది వచ్చింది కాబట్టి వెంటనే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, న్యాచురల్గా మనకు తెలిసిన వాటిని టైం అనేది ఎక్కువగా తీసుకోకూడదుగా. రవీంద్రనాథ్ ఠాగూర్ అనగానే ఠాగూర్ చిరంజీవి అనుకోవాలంటే దాన్ని మనం ఏందో థింక్ చేయకూడదు. ఠాగూర్ అంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ బండగా కూడా చదవకుండానే చిరంజీవి అంటే చిరంజీవి అనుకున్నట్లయితే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వెంటనే సాకి సంబంధించే వస్తాయి అన్నీ. సా లెటర్ అనగానే మనకు తెలుసు సృజనాత్మకత శక్తి, సహజమైన ఆనందం, బాల్యానికి కీలకం. ఇది మరి NCF 2005 చట్టంలో మొదటి వాక్యం. ఇది మొట్టమొదటి వాక్యం ఏంటంటే ఇది ఫ్రెండ్స్, సృజనాత్మక శక్తి, సహజమైన ఆనందం, మరి బాల్యానికి కీలకం అనేటటువంటి వాక్యంతో ఈ NCF 2005 మరి ఇది మొదలైంది, స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ సహజం అనగానే మీరు సివిలైజేషన్ అనగానే వెంటనే ఇవన్నీ గుర్తుకు రావాలిగా. చిరంజీవి అంటే చిరంజీవి, సివిలైజేషన్, సృజనాత్మక శక్తి, సహజమైన ఆనందం అన్ని సా అనే లెటర్లతోనే స్టార్ట్ అవుతాయి. మరి ఈ NCF 2005 అనేది ఏ వాక్యంతో ముగిస్తుంది అంటే ఒక టీచర్, ఒక లేడీ టీచర్, ఆమె పేరు నీతా మొహలా. ఈ నీతా మొహలా గారు ఒక వాక్యం చెప్పారు, ఆ వాక్యంతో ముగిస్తుంది ఫ్రెండ్స్. ఆ వాక్యం ఏంటంటే చూడండి ఇక్కడ, నేటి విద్య అనేది చదువుకున్న మూర్ఖుల్ని తయారు చేస్తుంది. ఆమె టీచర్ కాబట్టి అలా చెప్పింది ఫ్రెండ్స్. నేటి విద్య అనేది చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుంది. ఈ వాక్యంతో NCF 2005 అనేది ముగిస్తుంది. దీన్ని అన్నది ఎవరు అంటేనేమో నీతా మొహలా. ఈ నీతా మొహలాని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆమె మొహం మీదనే చెప్పిందని గుర్తుపెట్టుకోండి. మొహం మీదనే చెప్తారు కొంతమంది. అట్లా ఏదో ఒక లాజిక్ను ఉపయోగించుకుందాం ఫ్రెండ్స్. మనం న్యాచురల్గా తెలిసినవి. ఆమె మొహం మీదనే చెప్పింది ఏంటంటే నేటి విద్య అనేది మూర్ఖులను తయారు చేస్తుందని మొహం మీదనే చెప్పింది నీతా మొహలా. దీంతోనేమో అంతం అవుతుంది. ఇక సా అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది. చిరంజీవి అంటే చిరంజీవి,
అంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ వెంటనే రావాలి బ్రెయిన్లోకి. ఇక 7వ లెటర్లు సృజనాత్మకత శక్తి. మరి చూడండి ఫ్రెండ్స్, సృజనాత్మకత శక్తి, సహజమైన ఆనందం అన్ని సా లెటర్లతోనే స్టార్ట్ అవుతాయి. చిరంజీవిలో సి. నీత మొహల అంటే మొహం మీదనే చెప్పింది. విద్య, నేటి విద్య చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుందని. ఇంతేగా ఫ్రెండ్స్, ఇందులో ఏమైనా కన్ఫ్యూజ్గా ఉందో చూడండి. కొత్తగా చదువుకున్న వాళ్ళకి మరి కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు నా వీడియో కనుక విన్న వాళ్ళైతే చాలా ఈజీగా చూడండి. 1975 గుర్తొస్తుంది, 1988 గుర్తొస్తుంది, ఎన్సిఎఫ్ మరి 2000 అది ఈజీగానే గుర్తొస్తుంది. 1993 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అది కూడా చెప్పా ఫ్రెండ్స్. 2005లో ఈ 5లో ఈ 2ని సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది, అంటే 1993. భారం లేని నాటి మరి విద్య అనేది భారం లేని అభ్యసనం అనే నివేదిక. ఎఫ్ అంటేనేమో ఫాల్ అని గుర్తుపెట్టుకోండి, ఎస్ ఫాలు. ఎఫ్ అంటేనేమో 5 అధ్యాయాలు అని గుర్తుపెట్టుకోండి. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి చైర్మన్గా ఉన్నది ఎవరంటే ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చూడండి. చిరంజీవి ఠాగూర్ అనగానే చిరంజీవి అంటే సివిలైజేషన్, సృజనాత్మకత, సహజం ఏముంది మొహం మీదనే చెప్పింది. నీత మొహల ఒక ఉపాధ్యాయురాలు. ఇందులో కన్ఫ్యూజ్గా ఏముండవు. శాంతా సిన్హా అంటేనేమో శాంతంగా ఉండే వాళ్ళే ఉంటారు కాబట్టి మన తెలుగువారు. ఎన్ని గ్రూపులు అంటేనేమో వివాహ వయసు 21 గ్రూపు. ఇవన్నీ ఈజీగా ఉండేవి కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఏం కన్ఫ్యూజ్ కానవసరం లేదు. మీకు ప్రతిదీ కూడా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి ఏరియాని ఈజీగా ఏ వేలో మరి ఇవన్నీ మేము మరి ఇప్పుడు నేను తయారు చేసినవి కాదు ఫ్రెండ్స్. గతంలో మేము చదువుకున్నప్పుడు డిస్కషన్ చేసుకుంటూ మా డిస్కషన్లో వచ్చినటువంటి కోర్సుని ఇప్పుడు మీకు చెప్తా ఉన్నా కాబట్టి ఫ్రెండ్స్, మేము చదివినవి, మేము డిస్కషన్ చేసినవి మరి అవన్నీ మాకు మరి మీకు యూజ్ అవుతాయన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, కొత్తగా వినే వాళ్ళైనా మరి ఆల్రెడీ పాత డిఎస్సి యాస్పిరెంట్స్ అయినా నా ఈ లాజిక్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇక్కడ నుంచి ఇవన్నీ ఇంపార్టెంటే. చూడండి, ఇక ఎన్సిఎఫ్ మరి 2005లో 4 మార్గదర్శక సూత్రాలను ఇవన్నీ అకాడమీ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అకాడమీ బుక్లో ఇంతకుముందు మీకు పోటీ పరీక్షల ప్రత్యేకం విద్యా దృక్పథాలు అనేటటువంటి బుక్లో ఇవన్నీ యాజ్ ఇట్ ఈజీగా ఉన్నాయి. మరి ఎన్సిఎఫ్ 2005 యొక్క 4 మార్గదర్శక సూత్రాలు యాజ్ ఇట్ ఈజీగా మరి లెటర్ కూడా మార్చకుండా ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈజీగా ఇస్తాడు. కానిది ఏంది, ఈ క్రింది మనలో అయినది ఏంటి, మరి వాటిని గుర్తించండి అని రకరకాలుగా అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 4ని మీరు బరాబర్ చదవాల్సిందే. మరి ఈ 4ని బరాబర్ చదవాలంటే చిన్నప్పుడు మనం బైహార్ట్ చేసినట్టు ఇప్పుడు బైహార్ట్ చేస్తాము అంటే చేయలేము. లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ లాజిక్ అంటే నేను ఆల్రెడీ ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్. రియల్ అంటే నిజం. ఎన్సిఎఫ్ 2005కి మార్గదర్శక సూత్రాలు ఒక 4 ఉన్నాయి. ఆ 4 ఏంటంటే ఫ్రెండ్స్, ఆ 4 నిజమైనటువంటి సూత్రాలు, ఒరిజినల్ సూత్రాలు అని గుర్తుపెట్టుకోండి. రియల్ అనే దాంట్లో అన్నీ వస్తాయి చూడండి. రియల్ చూడండి. ఆర్ అంటే ఏంటంటే రోట్ మెథడ్ ఫ్రెండ్స్. రోట్ మెథడ్ అంటే మన అందరికీ తెలుసు, బట్టి విధానం నుంచి విద్యార్థులను దూరం చేయాలి. అదొకటి ఈజీగా, అంటే మనకు ఇవన్నీ తెలిసినవే, ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మర్చిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఈజీగా చూడండి. రియల్ అంటే ఏంటి, నిజంగా ఉన్నాయి ఈ మార్గదర్శక సూత్రాలు, నిజమైనవే రియల్ అని గుర్తుపెట్టుకుంటే. ఆర్ అంటే ఏంటి, రోట్ మెథడ్ అంటే ఏంది, కంఠస్థం బట్టి విధానానికి దూరం చేయాలి. ఈ అంటే ఫ్రెండ్స్ ఏంటంటే ఎన్రిచ్మెంట్ మెథడ్, అంటే మరి పుస్తకాల పరిధికి కుదించకుండా పిల్లవాడిని ఏం చేయాలంటే సంపూర్ణ వికాసానికి తోడ్పడేటట్లు ఉండాలి. మనం కీవర్డ్ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే పాఠ్య ప్రణాళికను పాఠ్య పుస్తకాల పరిధికి కుదించకుండా అనే కీవర్డ్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మీరు ఎన్రిచ్మెంట్, ఒకవేళ ఇది మీకు తెలియదు అనుకుందాం, ఎన్రిచ్మెంట్లో ఈ ఉందిగా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ రాశానుగా, మధ్యలో ఉన్న లైన్ తీసేస్తే సి లాగా కనిపిస్తుందిగా. సి అంటే కరికులం అని గుర్తుపెట్టుకోండి. కరికులం అంటే పాఠ్య ప్రణాళిక, అలాగే గుర్తుపెట్టుకోండి మీరు, పాఠ్య ప్రణాళిక. రియల్లో ఈ అంటే ఎన్రిచ్మెంట్ మెథడ్ అంటే కొంతమందికి ఆ మీనింగ్ వెంటనే గుర్తుకు రాకపోతే, మరి ఆ పదం మీకు తెలియకపోతే ఈలో మధ్యలో ఉన్నటువంటి లైన్ తీసేస్తే సి అనే పదం వస్తుంది. సి అంటే కరికులం కాబట్టి పాఠ్య ప్రణాళిక, ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ మెథడ్. అప్లికేషన్ అంటే మన అందరికీ తెలుసు, అనుసంధానం చేయటం, వినియోగించటం. మనకి ఆల్రెడీ
బోధనా లక్ష్యాల స్పష్టీకరణలో అప్లికేషన్ అనేది వచ్చింది. అప్లికేషన్ మెథడ్ అంటే అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, అనుసంధానం చేయటం. అంటే బయట జ్ఞానంతో ఏం చేయాలంటే అనుసంధానం చేయాలి. పాఠశాల వరకే కాకుండా పాఠశాల బయట ఉన్నటువంటి ఆ జ్ఞానంతో అనుసంధానం చేయాలనేది అప్లికేషన్ మెథడ్. ఎల్ అంటేనేమో లిబరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. లిబరేషన్ అంటే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, లిబరేషన్ అంటే సులభతరంగా ఉండాలి. ఈజీగా ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్. ఇందులో NCF 2005 యొక్క 4 మార్గదర్శక సూత్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం 4 పర్ఫెక్ట్గా చదివేయండి అంతే. మరి మేము చదువుకున్నది ఏంటంటే ఆ మార్గదర్శక సూత్రాలు రియల్గా ఉండాలి అనుకున్నాము. ఆర్ అంటే రోట్ మెథడ్, బట్టి విధానం ఉండకూడదు. ఈ అంటే ఏంది, ఎన్రిచ్మెంట్ మెథడ్. ఈ అంటే కుదించకుండా, అంటే మేము ఇంకో విధంగా ఈని మధ్యలో లైన్ తీసేస్తే సి అనుకున్నాం. కరికులం ఇది ఉంటుంది ఖచ్చితంగా. వాడి 4 ఆప్షన్లలో ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే. ఇందులో పదం కూడా మార్చడు, అకాడమీ బుక్లో ఉన్నాయి కాబట్టి. ఏ అంటేనేమో అప్లికేషన్ మెథడ్, అంటే అనుసంధానం చేయాలి. ఎల్ అంటేనేమో లిబరేషన్ అంటేనేమో సులభంగా ఉండాలి. అంతే ఫ్రెండ్స్, రియల్ అని గుర్తుపెట్టుకోండి అంతే. మీరు ఇలా ఈజీగా గుర్తుపెట్టుకుంటే రేపు ఎగ్జామ్లో ఎలాంటి బిట్ ఇచ్చినా కూడా చేయగలరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ మీకు మరి పాఠశాల కరికులంలో 10 మౌలిక అంశాలు, ఇది మెథడాలజీలో కూడా వస్తుంది. మరి ఇది సైన్స్ మెథడాలజీలో ఉంది, మ్యాథ్స్ మెథడాలజీలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి 10 మౌలిక అంశాలు అక్కడ చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి 10 మౌలిక అంశాలని. ఈజీగా ఒక కోడ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మేము అప్పట్లో బాగా చదువుకున్నాం, బాగా 4-5 సార్లు అనుకుంటూ రోజు టిఫిన్ చేసేటప్పుడు, ఇన్స్టిట్యూట్కి పోయేటప్పుడు రోజుకి 2-3 సార్లు ఇలాంటి వాటిని అనుకునేవాళ్ళం. రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి, రాజాబాబా శాస్త్రి పిశాచి, రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి. ఎవరో ఒక పేరు పెట్టుకున్నారు, రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి అని గుర్తుపెట్టుకున్నాం. పసాచిస్తా అని కొంతమంది గుర్తుపెట్టుకున్నారు, నేను పిశాచి అని గుర్తుపెట్టుకున్నా. ఇక రాజాబాబా శాస్త్రి పిశాచి అనగానే ఇవన్నీ ఏంటి, కరికులంలో 10 మౌలిక అంశాలకి లాజిక్. రాజాబాబా శాస్త్రి పిశాచి. రా అంటే చూడండి రాజ్యాంగ నిబంధనలు, జా అంటేనేమో జాతీయ సమైక్యత, బా అంటేనేమో మరి భారతీయ, అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అందులో. చూడండి, మీరు ఈ ఒక్క కోడ్ని కనుక గుర్తుపెట్టుకుంటే, రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి అని గుర్తుపెట్టుకుంటే మీకు అక్కడ మెథడాలజీలో ఇంపార్టెంటే, ఇక్కడ కూడా అడగటం జరిగింది కాబట్టి ఇక్కడే మీకు ఆ కోడ్ని ఇక్కడే చెప్పడం జరిగింది. మరొక్కసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి అని గుర్తుపెట్టుకోండి. ఇది 10 మౌలిక అంశాలకు సంబంధించినటువంటి లాజిక్. సో సీనియర్ ఆస్పిరెంట్స్కి అది తెలుసు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని నోట్ చేసుకోండి. ఇక ఎగ్జామ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఏరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక పైన ఉన్నటువంటి ఏరియా ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ లాంటిది. ఆ ఇంట్రడక్షన్ మీద ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది. ఇక 100కి 100% ఆ ఇంట్రడక్షన్ అందరు చదువుతారని కూడా ఎగ్జామ్లో ఇవ్వకపోవచ్చు కూడా. మరి మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే ఈ అధ్యాయాల మీదనే కన్ఫ్యూజ్ అవుతాం, 100కి 100% కన్ఫ్యూజ్ అవుతాం. ఎంత బ్రిలియన్స్ అయినా, ఎంతగా చదివే వాళ్ళైనా మరి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఏరియా ఇది. కాబట్టి దీన్ని మీరు లాజిక్గా చూడండి, లాజిక్గా మీకు చెప్తా, చాలా ఈజీగా మీరు క్యాచ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం NCF 2005లో చివరిలో 5 ఉంది కాబట్టి 5 అధ్యాయాలు అది గుర్తుపెట్టుకోండి, అంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఈ 5ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, F అంటేనేమో 5 కాబట్టి 5 అని గుర్తుపెట్టుకోండి. అందులో మొట్టమొదటి అధ్యాయం ఏంటి, దృక్పథం. మరి అధ్యాయాలని గుర్తుపెట్టుకోవడానికి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడండి ఫ్రెండ్స్, ఈ ఏరియా మీద చూడండి. మరొకసారి ఒక ½ మినిట్ మీకు చెప్తా, ఎందుకంటే ఎగ్జామ్లో ఎలాంటి బిట్స్ వస్తాయో తెలియకుండా మనం చదివితే ఏం ఉపయోగం ఉండదు కదా. గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడో ఒక ఐడియా వస్తే మనం చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓహో అలా అడిగాడా, మనం ఎలా చదవాలనేటటువంటి కాన్సెప్ట్ మన మైండ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. మరి గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడంటే ఈ ఏరియాలో NCF 2005లో మొత్తం అధ్యాయాల సంఖ్య అడిగిన బిట్ ఓల్డ్ కాలంలో. తర్వాత దీన్ని ఈ 5 అధ్యాయాలలో మొదటి అధ్యాయానికి సంబంధించినది ఏంటి, సంబంధించినది ఏంటి, లేకపోతే మొదటి అధ్యాయం పేరేంటి, దృక్పథం.
మొదటి అధ్యాయం తర్వాత వచ్చిన అధ్యాయం ఏంటి, రెండో అధ్యాయం కంటే ముందున్న అధ్యాయం ఏంటి, వీటిని ఒక ఆర్డర్లో రాయండి. లాస్ట్ నుంచి మూడోది ఏంటి, ఫస్ట్ నుంచి నాలుగోది ఏంటి, ఐదో అధ్యాయం పేరేంటి, ఐదో అధ్యాయానికి సంబంధించింది ఏంటి, ఐదో అధ్యాయానికి సంబంధించినది ఏంటి, ఇవన్నీ అడిగిన బిట్సే ఫ్రెండ్స్. మరి మనం వీటిని బండగా చదవగలమా ఫ్రెండ్స్? ఎట్లా చెప్పండి? ఇది ఒక్కటే అయితే మనం చదువుకోవచ్చు. ఎన్ని బుక్స్ ఉన్నాయి, అన్ని బుక్స్ చదువుకుంటూ పోవాలంటే దీన్ని లాజిక్గా చదవాల్సింది. అంతే, ఎవరైనా సరే స్టేట్ టాప్ వచ్చిన వాళ్ళైనా సరే దీన్ని లాజిక్గా చదవాల్సిందే. వాళ్ళు కూడా ఇలానే చదువుతారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మరి మన లాజిక్స్ ఏంటి? మీరు గతంలో అడిగినటువంటి బిట్స్ మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం. అసలు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ అధ్యాయాల క్రమం, ఈ 5 అధ్యాయాలని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దానికి మీకు ఒక లాజిక్ ఇక్కడ చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ నోట్ చేశాను. చూడండి, 5 అధ్యాయాలను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీకు ఈజీ వేలో చూడండి. ఇక్కడే చూడండి, ఒక డయాగ్రామ్ గీసాను నేను. చూడండి మీకు ఎంత ఈజీగా ఉంటుందో చూడండి. ఇక మనకి దిక్కులు తెలుసుగా ఫ్రెండ్స్, దిక్కులు 4 అని తెలుసు. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం తెలుగు మీడియంలో జనరల్గా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటాం. సో మనకు తూర్పు అనగానే మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. దక్షిణం ఏంటి, పడమర ఏంటి, ఉత్తరం ఏంటి అని ఈ 4 దిక్కులు కనుక తెలిస్తే 4 కాదు ఫ్రెండ్స్ 5 అధ్యాయాలు మనకి ఈజీగా తెలుస్తాయి. ఎలా చూడండి, ఫస్ట్ మీరు దక్షిణం దిక్కు దగ్గరికి రండి. దక్షిణం అంటే దా కదా ఫ్రెండ్స్. దా అంటే ఇక్కడే చూడండి, దా అంటే దృక్పథం అని గుర్తుపెట్టుకోండి అంతే. రేపు ఎగ్జామ్లో ఎన్సిఎఫ్ 2005 చట్టంలో మొదటి అధ్యాయం ఏంటి అనగానే మీరు ఈ 4 దిక్కులు గుర్తొస్తే దక్షిణం అనగానే దృక్పథం గుర్తుపెట్టుకోండి. దృక్పథం అనే దాంట్లో దీన్ని మనం జనరల్గా తెలుగులో ఎలా రాస్తాం, దృక్ ప్లస్ పదం అనుకున్నాం అనుకోండి. దృక్ ప్లస్ పదం అంటే పదం అంటే ఏంది ఫ్రెండ్స్? ఇక్కడ పదం అనేది ఒక అభ్యసనానికి సంబంధించింది, ఒక నాలెడ్జ్కి సంబంధించింది. అంటే దీని తర్వాత వచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్ అభ్యసనం కామ జ్ఞానం. అభ్యసనం కామ జ్ఞానం, దాన్ని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎలా? దృక్పథము అంటే దృక్ ప్లస్ పదము అనేది ఒక పదానికి సంబంధించింది, అంటే అది ఒక అభ్యసనానికి సంబంధించింది, అది జ్ఞానానికి సంబంధించింది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ 1, ఇదేమో సెకండ్ 1. దక్షిణం అనగానే దృక్పథం గుర్తుపెట్టుకోండి. దృక్ ప్లస్ పదం అంటేనేమో మరి రెండోది అభ్యసనము జ్ఞానం అనుకోండి. ఇక మూడవది వచ్చేసి మనకి దిక్కుల్లో పడమర అంటాం కదా ఫ్రెండ్స్. పడమర అంటే పాఠ్య ప్రణాళికను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు తూర్పు సైడ్కి రండి. అంటే ఇలా పోయి ఇలా వెళ్తున్నారు. తూర్పు అనగానే తరగతి గదిని గుర్తుపెట్టుకోండి. అయిపోయింది చూడండి, అన్నీ అయిపోతున్నాయి. ఇక లాస్ట్ 1 వచ్చేసి ఉత్తరం అనగానే సంస్థాగత సంస్కరణలు లేదా క్రమబద్ధీకరణ సంస్కరణలు, క్రమబద్ధ సంస్కరణలు, సంస్థాగత సంస్కరణలు అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది సంస్థ అంటే ఒక ఇన్స్టిట్యూట్, అది ఒక స్కూల్ కావచ్చు, ఒక అడ్మినిస్ట్రేషన్ ఏదైనా కావచ్చు, ఒక కాలేజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక యూనివర్సిటీ కావచ్చు, అది ఒక సంస్థ అని అంటాం. ఆ సంస్థకి ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? మనందరికీ తెలుసు. ఉంటే ప్రిన్సిపాల్ ఉండాలి, లేకపోతే హెచ్ఎం అన్న ఉండాలి. ప్రిన్సిపాల్ కానీ హెచ్ఎం కానీ ఎక్కువగా ఎక్కడ ఉంటారు ఫ్రెండ్స్? పైనగా ఉండేది. అందరికంటే పైన ఉండేవారు ఎవరంటే మన గురువు, మన హెచ్ఎం, మన ప్రిన్సిపల్. అంటే ఉత్తరాన ఉండేది ఎవరు అంటే ప్రిన్సిపాల్, హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి, అన్ని మీరు ఫటాఫట్ చూడండి. రేపు ఎగ్జామ్లో ఎన్సిఎఫ్ 2005 మరి ఆ చట్టంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఆర్డర్లో రావాలంటే దక్షిణాన్ని గుర్తుపెట్టుకుంటే దృక్పథం రావాలి. దృక్ ప్లస్ పదము అంటే ఇక్కడ అభ్యసనము జ్ఞానం రెండోది గుర్తుకు రావాలి. మూడోది పడమర అంటేనేమో పాఠ్య ప్రణాళిక. నాలుగోది తూర్పు అంటేనేమో తరగతి గదిని గుర్తుపెట్టుకోండి. ఇక సింహభాగం 5వది అంటే మన ప్రిన్సిపాల్ లేదా మన హెచ్ఎం పైన ఉంటారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సంస్థ అనేది స్కూల్ కానివ్వండి, కాలేజీ కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, మనకి ఎప్పుడు కూడా పైనే మనం చూడాలి కాబట్టి సంస్థాగత సంస్కరణ 5వది. ఫటాఫట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి 5, ఈ 5ంటిని ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఈ మ్యాప్ కనుక గుర్తుంటే 5 వచ్చేసినట్టే ఫ్రెండ్స్. ఇక మరి ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క దాంట్లో మరి ఒక్కొక్క దాంట్లో మనం ఉన్నటువంటి విషయాలను చాలా లాజిక్గా ఎలా చదవాలో ట్రిక్స్ ద్వారానే చాలా ఈజీగా మనం, అది ట్రిక్ ఏమి కాదు ఫ్రెండ్స్, ట్రిక్ లాజిక్ అనవసరం లేదు. మనం రోజువారీగా మనం చదువుకున్నటువంటి వాటిని మనం లింక్ చేసేదాన్ని ట్రిక్ అంటున్నాం అంతే. మరి మేము ఇవన్నీ ఎలానే చదివాము ఎగ్జామ్లో ఫటాఫట్ ఎగ్జామ్లో పెట్టగలిగాం, డైలీ టెస్టులలో పెట్టగలిగాం, గ్రాండ్ టెస్టులలో పెట్టగలిగాం.
మాకు ఎన్సిఎఫ్ 2005 అనేది కొన్ని కన్ఫ్యూజ్ ఉన్నటువంటి ఏరియాలు కాబట్టి వాటిని పర్ఫెక్ట్గా మేము లాజికల్తో చదివినటువంటి 5గురికి మరి జాబ్ రావటం జరిగింది కాబట్టి మాకు అప్పుడు ఫ్రెండ్స్ మీకు కూడా యూజ్ అవుతాయని ఇవన్నీ లాజిక్స్ అన్నీ మీకు ఇప్పుడు వీడియోలో అందజేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మొదటి అధ్యాయం దృక్పథం. దృక్పథం అంటే ఇది దక్షిణం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాప్ని మరొకసారి మీకు రఫ్గా ఇక్కడ గీస్తాను చూడండి. మ్యాప్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది పడమర, ఇది ఉత్తరం. దక్షిణం అనగానే మనకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మరొకసారి రివిజన్ లాగా దృక్పథం మరొకసారి మీకు మర్చిపోకుండా ఉండటం కోసం మరలా చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. పదము అనగానే రెండోది అభ్యసనము, జ్ఞానం అనేది వస్తుంది. పడమర అంటేనేమో పాఠ్య ప్రణాళిక, తూర్పు అంటేనేమో తరగతి గది, ఉత్తరం అంటేనేమో సంస్థ, అంటే స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. అలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మొదటిది దృక్పథం. దృక్పథం అనేది దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, దృక్పథాన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నామంటే మేము ఎలా చదివామంటే ఫ్రెండ్స్, ఇక్కడ దృక్పథము అంటే మేము దృశ్యం అనుకున్నాం. దృశ్యం అంటే మూవీ, ఒక దృశ్యం అంటే ఒక సీన్. మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, మనందరి ఇళ్ళల్లో ఉన్నాయి ఎల్సిడి టీవీలు. ఈ మధ్య కాలంలో QLED టీవీలు కూడా వస్తూ ఉన్నాయి, అప్గ్రేడ్. మరి ఎల్సిడి టీవీ కానివ్వండి, QLED టీవీ కానివ్వండి, ఏ టీవీలోనైనా మనం దృశ్యం అంటే సీన్ వస్తాయి. ఫస్ట్ మనం ఆ సీన్కే ప్రయారిటీ ఇస్తాం. కాబట్టి LCD QLED అనేది ఒక దృశ్యం గుర్తుపెట్టుకున్నట్లయితే దృక్పథానికి మీరు దాన్ని సింక్ చేసుకుంటే అన్నీ వచ్చేసినట్టుగా చూడండి. LCD QL అంటే LCD అనే పదం గుర్తుపెట్టుకోండి, పక్కన Q అనేదాన్ని యాడ్ చేసుకోండి చాలు. ఇందులో L అంటే ఏంటి? అకాడమీ బుక్లో యాజ్ ఇట్ ఈజీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మీరు బండగా చదవని అవసరం లేదు. మొదటిది దృక్పథం, దక్షిణం దృక్పథం. దృక్పథం అంటే దృశ్యం అని గుర్తుపెట్టుకోండి. దృశ్యం అంటే ఏంది? LCD టీవీలో దృశ్యం అని గుర్తుపెట్టుకోండి. తమ్నైలో మీకు ఆల్రెడీ చూపించా ఫ్రెండ్స్. LCD టీవీ దాని ముందు Q పెట్టుకున్నట్లయితే L అంటే ఏంటంటే ఫ్రెండ్స్, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. లెర్నింగ్ వితౌట్ బర్డెన్, శ్రమ లేని అభ్యసనం పాటించాలి. అయిపోయింది ఫస్ట్ది. C అంటే ఫ్రెండ్స్, C అంటే కాన్స్టిట్యూషనల్. కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగం ప్రతిపాదించినటువంటి సాంఘికం ఇవన్నీ మనకు అవసరం లేదు కదా. రాజ్యాంగం అనే పదం ఉంటుంది రేపు ఎగ్జామ్లో. LCD అంటే ఫ్రెండ్స్ డెమోక్రటీ అని గుర్తుపెట్టుకోండి. డెమోక్రటీ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే ఉంది రాజ్యాంగం, ప్రజాస్వామిక విలువలు. ఇక Q అంటే ఏంటంటే ఫ్రెండ్స్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్. క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అంటే గుణాత్మకమైనటువంటి ఎడ్యుకేషన్ అనమాట. ఇక్కడ చూడండి, గుణాత్మకమైనటువంటి ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నాయి. Q అంటే ఏమో క్వాలిటీ, L అంటేనేమో లెర్నింగ్ వితౌట్ బర్డెన్, C అంటేనేమో కాన్స్టిట్యూషన్, D అంటేనేమో డెమోక్రసీ. ఈ 4 పాయింట్స్ అకాడమీ బుక్లో క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా NCF 2005లో ఉన్నటువంటి మొదటి అధ్యాయం దృక్పథానికి సంబంధించినది ఏంటి ఇలా డిఫరెంట్గా అడిగినప్పుడు మీరు LCD టీవీని అని గుర్తుపెట్టుకోండి. QLCD టీవీ ఇది దృశ్యం అని గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ మనం టీవీకి ప్రయారిటీ కాబట్టి దృక్పథం అనేది ఫస్ట్ ఇదని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా మీరు దీన్ని సింక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఒక లాజిక్ని అందజేసా, దాన్ని మీకు అనుకూలంగా సెట్ చేసుకోండి అంతే. బిట్టు మాత్రం పోనివ్వకండి ఫ్రెండ్స్ మీరు. ఎందుకంటే వస్తుంది అనేది నాకుంది నమ్మకం. నెక్స్ట్ DSC కానివ్వండి, టెట్ కానివ్వండి, రెండిట్లో ఉంది కాబట్టి ఈ టాపిక్. ఈ దృక్పథం అనేటటువంటి మొదటిది దీని మీద అడిగే అవకాశం ఉంది కాబట్టి చదవండి ఫ్రెండ్స్. అట్లా మీరు QLCD గుర్తుపెట్టుకుంటే మొదటిది అయిపోయేది, దాన్ని మీరు పదే సార్లు చదవని అవసరం లేదు ఫ్రెండ్స్. రెండవది వచ్చేసి దృక్పథాలు అంటే పదాలు అనేది ఏంటంటే అభ్యసనానికి సంబంధించి, జ్ఞానానికి సంబంధించింది, అలా గుర్తుపెట్టుకోమన్నా. రెండవది జనరల్గా చూడండి ఫ్రెండ్స్, అభ్యసనం అంటే లెర్నింగ్, జ్ఞానం అంటే నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే జనరల్గా అనుకుందాం ఫ్రెండ్స్, CEC గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనుకోండి. మనకు తెలుసు కదా గ్రూపులు, MPC, BIPC, HEC, CEC లాగా CEC గ్రూప్ వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ CEC గ్రూప్ వాళ్ళని మనం కేర్గా ఉంచుకోవాలని గుర్తుపెట్టుకోండి. CEC గ్రూప్ వాళ్ళని కేర్గా ఉండాలి అని మనం గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి అభ్యసనం ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మరి రెండవ అధ్యాయం మరి అభ్యసనము, జ్ఞానము అనేది మనం ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే అప్పటికప్పుడు రాకపోతే ఫ్రెండ్స్
ఫస్ట్ది ఏమో దృక్పథం అనుకున్నాం, ఓకే ఫినిష్ అయిపోయింది. రెండవ అధ్యాయము అభ్యసనము జ్ఞానం అనేది వెంటనే ఇంకా రావాలి అనుకుంటే అట్లా కూడా మీకు ఇంతకుముందు చెప్పిన దిక్కుల వారీగా కాకుండా 2 అంటే ఏంది ఫ్రెండ్స్, 2 కళ్ళను గుర్తుపెట్టుకోండి, 2 చేతులను గుర్తుపెట్టుకోండి. 2 కళ్ళు అంటే 2 కళ్ళతో మనం ఏం చేస్తాం, లెర్నింగ్ చేస్తాం. 2 కళ్ళతోనే మనం నాలెడ్జ్ని సంపాదిస్తాం. 2 చేతులు అంటే 2 చేతులతో కూడా రాస్తామని గుర్తుపెట్టుకోండి. మీరు ఇది రెండవ దాన్ని అలాగే గుర్తుపెట్టుకోండి. మీరు మొదటిదేమో దృక్పథం, అది ఈజీ దక్షిణం కాబట్టి. రెండవది తెలియాలి, మ్యాప్లో కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు 2 కళ్ళు అని గుర్తుపెట్టుకోండి. 2 కళ్ళతో లెర్నింగ్ చేస్తాం, నాలెడ్జ్ని సంపాదిస్తాం అని గుర్తుపెట్టుకోండి. సిఈసి గ్రూప్ వాళ్ళు ఇప్పుడు కేర్గా ఉండాలి, వాళ్ళని కేర్గా ఉంచాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంది, వాళ్ళకి లెర్నింగ్ ఎక్కువ ఉంది అనేది ఇది లాజిక్. ఇప్పుడు చూడండి అన్నీ వచ్చేస్తాయి ఇందులో. ఇక సి అంటేనేమో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కన్స్ట్రక్షనల్ అంటే నిర్మించుకునేలా. రేపు ఎగ్జామ్లో క్లియర్గా ఈ పదం ఇస్తాడు, ఇది కీవర్డ్ ఇస్తాడు ఫ్రెండ్స్. అకాడమీ బుక్లో యాసిటీజీగా ఉన్నాయి. సి అంటేనేమో కన్స్ట్రక్షనల్, నిర్మించుకోవడం అనే పదం ఇస్తాడు, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ అంటేనేమో ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఎక్స్పెరిమెంటల్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి యాసిటీజీగా ఉంటాయి రేపు. తర్వాత మరలా సి అంటేనేమో ఫ్రెండ్స్, సి అంటే ఏంటంటే మనకు చైల్డ్ సెంట్రడ్ అని గుర్తుపెట్టుకోండి, విద్యార్థి కేంద్రీకృతం అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంకొక సి అంటేనేమో క్రియేటివిటీ అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇందులో అన్నీ వచ్చేస్తాయి చూడండి. ఎట్లయినా మీరు గుర్తుపెట్టుకోండి, సిఈసిని మీరు ఎలాగైనా అనుకోవచ్చు ఫ్రెండ్స్. సి అంటేనేమో కన్స్ట్రక్షన్ అని గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెరిమెంటల్ అని గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ అని గుర్తుపెట్టుకోండి, క్రియేటివిటీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా కింద ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు ఈ సిఈసి కేర్ అనే పదంలో అన్నీ వచ్చేస్తాయి అంతే. సి అంటేనేమో చైల్డ్ సెంట్రాయిడ్ అని గుర్తుపెట్టుకోండి. ఆర్ అంటేనేమో రియాక్షన్ అని గుర్తుపెట్టుకోండి, చర్య ప్రతిచర్య అని అంటాం కదా అట్లా. ఏ అంటేనేమో అంగవైకల్యం గల పిల్లల్ని సహిత విద్య అంటారు, అది మనకందరికీ తెలుసు. అంగవైకల్యం గల పిల్లల్ని మామూలుగా ఉన్న పిల్లలతో కలిపి చెప్పడం సహిత విద్య, విలీన విద్య అంటాం. ఏ అంటే అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ది మళ్ళీ ఈ అంటేనేమో ఎన్విరాన్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి మనకు సిఈసి కేర్ అనేటటువంటి దాంట్లోనే అన్నీ వచ్చేస్తున్నాయి కదా ఫ్రెండ్స్. దీన్ని మీరు మరలా చదవాలా, మీరు చదివే పనే ఉండదు కదా. సిఈసి వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి, సిఈసి వాళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 కళ్ళు అని గుర్తుపెట్టుకోండి, కేర్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఎలాగైనా చదవండి ఫ్రెండ్స్. మీకు ఒక లాజిక్ని అందజేసా, మీకు ఒక లాజిక్ని చెప్పా ఫ్రెండ్స్. ఈ లాజిక్స్ని మీరు ఎలాగైనా మీకు అనుకూలంగా సెట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ మూడవది ఎక్కువగా అడుగుతున్నటువంటి ఏరియా, ఈ ఏరియా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు. ఈ మూడవది ఏంటంటే ఫ్రెండ్స్, పాఠ్య ప్రణాళిక, విద్యాక్షేత్రాలు, పాఠ్య ప్రణాళిక. ఏంటి మూడవది పాఠ్య ప్రణాళిక అనగానే మనకి ఏం గుర్తుపెట్టుకోవాలండి ఫ్రెండ్స్, ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విషయం ఫ్రెండ్స్, ట్రైనింగ్ డిఎడ్ కానివ్వండి, బిఎడ్ కానివ్వండి, ట్రైనింగ్ చేసిన ప్రతి ఆస్పిరెంట్కి తెలిసినటువంటి విషయం ఏంటంటే LSRW భాష. ఇప్పుడు పాఠ్య ప్రణాళిక అనగానే మనకు 4 విషయాలు గుర్తొస్తాయి ఫ్రెండ్స్. ఒకటి భాష ఒకటి గుర్తొస్తుంది, రెండవది వచ్చేసి గణితం అనేది గుర్తొస్తుంది ఫ్రెండ్స్, మూడవది వచ్చేసి సైన్స్, నాలుగవది వచ్చేసి సాంఘిక శాస్త్రం. ఈ 4 మరి 3వ అధ్యాయం అయినటువంటి మరి పాఠ్య ప్రణాళికలో, విద్యా ప్రణాళిక క్షేత్రంలో ఉన్నాయి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? రేపు ఎగ్జామ్లో భాష, తర్వాత గణితం, సైన్స్, సోషల్, ఈ 4 సబ్జెక్టులు అనేవి ఏ అధ్యాయంలో ఉన్నాయని అడుగుతారు. మీరు అప్పుడు 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం వాడు అట్లా ఇస్తాడు. మీరు అక్కడ కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫ్రెండ్స్. మీరు దీనికి ఒక లాజిక్ కూడా చెప్తా చూడండి. భాష కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, ఈ 4 సబ్జెక్టులు చదవాలి అంటే ఏ పిల్లోడికైనా ఫస్ట్ 3 ఉండాలి. 3 అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. సో దాన్ని మీరు 3కి లింక్ చేసుకోండి. 3 అంటే ఏంటంటే 3 ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండాలి? మరి మ్యాథ్స్, తెలుగు చదవాలన్నా, మ్యాథ్స్ చేయాలన్నా, సైన్స్ కానివ్వండి, సోషల్, ఇట్లా లాజిక్గా ఫ్రెండ్స్ హాస్యంగా గుర్తుపెట్టుకోండి అంతే. మనకు బిట్టు రావటం ఇంపార్టెంట్ కదా. ఇట్లా మీరు రేపు మరి మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు ఈ 4 భాషలు అనేవి 4 అనేవి ఏ అధ్యాయానికి సంబంధించినవి అంటే 3 ఉండాలి. 3 వస్తేనే పిల్లలకి అవన్నీ చదువుతారని గుర్తుపెట్టుకోండి. 3వ అధ్యాయం అంతే. దానికోసం మళ్ళీ మనం ఏం చదివామన్నది మళ్ళీ రివిజన్ కూడా అవసరంలే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, భాషకు సంబంధించి రేపు ఎగ్జామ్లో భాష అనగానే మనందరికీ తెలిసినవి ఫ్రెండ్స్. తెలిసిన వాటిని నేను ఇక్కడ ఏమి స్ట్రెచ్ చేయను,
కన్ఫ్యూజ్గా ఉండేది ఎక్కడైతే ఉందో దాని మీదనే ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు కాబట్టి దాన్ని కొంచెం ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా. భాష అనగానే మనకి ఎల్ఎస్ఆర్ డబల్ఏ కాబట్టి అవన్నీ మీ అందరికీ తెలుసు. భాషణం, శ్రవణం, పఠనం ఇవన్నీ అవసరం లేదు, లేఖనం అవసరం లేదు ఫ్రెండ్స్. అవన్నీ ఈ పదాలు ఇచ్చాడంటే అది భాష అని అర్థమైంది. మాతృభాషలో మరి బోధన అనేది ఉత్తమ మాధ్యమం, ఇది మీకు తెలిసిందా, త్రిభాష సూత్రం ఇవన్నీ మీకు తెలుసు, ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. తర్వాత ఇది కూడా మీరు చదవగలరు, అది కూడా కన్ఫ్యూజ్ ఏం లేదు. కానీ ఎగ్జామినర్ ఎక్కడ ఖచ్చితంగా బిట్టిచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఏంటంటే 8th పాయింట్ ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక విదేశీ భాష అని ఇక భాషకు సంబంధించింది ఏదైనా మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. భాష అంటారు, 3 వస్తే 3 గుర్తుపెడతారు. బట్ 8వ చూడండి ఒకసారి, విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించేటటువంటి ఉపాధ్యాయుడు ఎవరు అంటే భాషోపాధ్యాయుడు. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో భాషోపాధ్యాయానికి సంబంధించినది అని విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్య అని డిఫరెంట్గా ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. విలువల విద్య అంటేనేమో సాంఘిక శాస్త్రం అనుకుంటారు కొంతమంది. సాంఘిక శాస్త్రానికి సంబంధించి మరి విలువలు అనే పదం గుర్తొచ్చి టక్కనది పెడతారు, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీకు స్టెచ్ చేస్తున్నా ఫ్రెండ్స్. విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించేటటువంటి ఉపాధ్యాయుడు భాషోపాధ్యాయుడు. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, భాషోపాధ్యాయులు అంటే ఎవరు? మన తెలుగు ఉపాధ్యాయులు. మన తెలుగు ఉపాధ్యాయులు అంటే ఎవరు ఫ్రెండ్స్? మన తెలుగు వాళ్ళు, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు, మన ఇరు రాష్ట్రాల వాళ్ళు. మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి మంచి విలువలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి, మంచి జీవన నైపుణ్యాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకోండి మీరు. భాషోపాధ్యాయులు అంటే మన తెలుగువారు, మన తెలుగు వారికి మంచి విలువలు ఉంటాయి, మంచి జీవన నైపుణ్యాలు ఉంటాయి. కాబట్టి అలా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా పెట్టేస్తారు. సోషల్ అనేటటువంటి దాన్ని పోనివరగా అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అది భాష. నెక్స్ట్ గణితానికి సంబంధించి ఫ్రెండ్స్ అందరికీ తార్కికం అని ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి చెప్పండి నేను. తర్వాత జ్ఞానానికి సంబంధించి తార్కికంగా ఆలోచిస్తారు, లాజికల్గా ఆలోచిస్తారు, వాళ్ళు పరికల్పన చేస్తారు, సమస్యలు ఇవన్నీ ఈజీ కాబట్టి అందులో అవేమి ఎగ్జామినర్ ఫోకస్ చేయడు. కానీ ఎగ్జామినర్ ఎక్కడ ఫోకస్ చేస్తారంటే ఇక్కడ చూడండి 5వ పాయింట్ ఉంది. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నీ మీకోసం నీట్గా స్ట్రెచ్ చేసి పెడుతున్నా. స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాయండి, ఒక నోట్బుక్ తీసుకొని ఇలాంటి మెయిన్ కన్ఫ్యూజ్గా ఉన్నాయి రాసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీ జీవితాలను మార్చేటటువంటి బిట్స్ ఇవి. మరి ఇక్కడ 5వ పాయింట్ ఏముందంటే ఫ్రెండ్స్, పని అనుభవము, కంప్యూటర్ బోధన, ఈ రెండింటిని బోధించే ఉపాధ్యాయుడు గణిత ఉపాధ్యాయుడు. చాలామంది పని అనుభవం అనగానే ఈ 2వ పాయింట్ చదవరు. పని అనుభవం అనగానే మీరు సైన్స్ ఉపాధ్యాయుడు అనుకుంటారు. అట్లా రాంగ్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఒకటి ఇది చాలా ఇంపార్టెంట్, పని అనుభవం, కంప్యూటర్ బోధన. రేపు ఎగ్జామ్లో ఈ 2 కలిపిస్తే గణిత ఉపాధ్యాయుడు అని పెట్టండి. ఒకవేళ అలా కాదు, కేవలం పని అనుభవము అనే పదమే ఇస్తే అది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, అది మీకు చెప్తా నెక్స్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండండి. 2 విషయాలు ఉన్నాయి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్ ఇక్కడ రెడీగా ఉంటాడు. పని అనుభవము, కంప్యూటర్ ఇవన్నీ అకాడమీ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అకాడమీ బుక్లో ఉన్న వాటిని చాలా నీట్గా ఈ మెటీరియల్లో ఉంది. పని అనుభవము, కంప్యూటర్ బోధన ఈ 2 కల్పిస్తేనేమో గణిత ఉపాధ్యాయుడు. అలా కాకుండా కేవలం పని అనుభవము అనే పదం ఒక్కటే ఇస్తే అది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, అది మీకు చెప్తాను నెక్స్ట్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరంటే దీనికి ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. గణిత ఉపాధ్యాయుడు అంటే ఏంది ఫ్రెండ్స్? గణితం అంటే ఏంది? మ్యాథ్స్, లెక్కలు అనేవి మనకు ఒక కంపలాగా ఉంటాయి అంటే మనకు అది ఒక కంప. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి గణితం అంటే అది ఒక కంప, దాని జోలికి పోరు. కంప అంటే కంప్యూటర్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను అలానే అప్పట్లో గుర్తుపెట్టుకున్నా. పని అనుభవం అనేది ఇస్తాడు, దానికి తోడుకి ఇది ఇవ్వాల్సిందే. కంప్యూటర్ బోధన కంప్యూటర్ అంటే ఏంది? మరి ఇక్కడ కంప్యూటర్ బోధన అంటే మ్యాథ్స్ మరి సైన్సా సోషల్ అని మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కాబట్టి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు ఫ్రెండ్స్. కంప్యూటర్ బోధన అంటే కంప అని గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ అనేది ఒక కంప అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సైన్స్కి సంబంధించిన అన్ని మీకు తెలుసు. సైన్స్ అంటే కుతూహలం ఉంటుంది, సృజనాత్మకత, శాస్త్రీయత ఇవన్నీ మీకు తెలుసు. పరిసరాలకు సంబంధించి ఇవన్నీ మీకు తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మరి 3rd వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, శ్రమ. విద్యార్థుల శ్రమ అనేది ప్రపంచంలోకి అడుగులు వేసేటట్లు ప్రోత్సహిస్తుంది. ఇది ఒకటి కన్ఫ్యూజ్. మరి దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 3rd వన్ని
ఇప్పుడు సైన్స్ అంటే ఏంది ఫ్రెండ్స్, మనకు ఈ మధ్య కాలంలో చంద్రయాన్ 1 చంద్రయాన్ 2 అయిపోయింది, చంద్రయాన్ 3 కూడా మనం సక్సెస్ అయినాం. అంటే సక్సెస్ అయినాం కాబట్టి మన విద్యార్థుల శ్రమ అనేది ప్రపంచంలోకి అడుగులు పెట్టేటట్లుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. మీరు ఇది పెద్ద కన్ఫ్యూజ్ ఏమి కాదు. కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే అలా సింక్ చేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎగ్జామినర్ ఇక్కడ రెడీగా ఉంటాడు మీకు ఇవ్వడానికి. ఇవన్నీ మీరు ఈజీగా ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం ఇవన్నీ మీరు పెట్టేస్తారు. బట్ ఇక్కడ చూడండి, లలిత కళలు సాంస్కృతిక విద్యలకు బోధించే ఉపాధ్యాయుడు ఎవరు? విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, లలిత కళ సాంస్కృతిక విద్య, ఈ 2 పదాలు ఇస్తే, లలిత కళ సాంస్కృతిక విద్య ఈ 2 ఇస్తే అది విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు అంటే ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్ మీకు చంద్రయాన్ 3. సైన్స్ ఉపాధ్యాయుడు అనగానే మీరు చంద్రయాన్ 3కి వెళ్ళిపోండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళిపోండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు మరి ఆ చంద్రయాన్ 3 తయారు చేయటం ఏంటి ఫ్రెండ్స్? అదొక కళ, అదొక ఆర్ట్, అది మన నేచర్, అది మన సంస్కృతి, అది మన వాళ్ళే. చూడండి, మన ఇండియా వాళ్ళే. ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు సక్సెస్ కానటువంటి చంద్రయాన్ 3ని మనం సక్సెస్ అయినవంటే అదొక మన కళ, అదే మన సాంస్కృతిక విద్య. అట్లా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీని ఇలా లింక్ చేసుకుంటే రేపు లలిత కళలు సాంస్కృతిక విద్య అనగానే సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్ ఉపాధ్యాయుడు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సాంఘిక శాస్త్రం. ఈ సాంఘిక శాస్త్రం అనగా యుద్ధాలు, యథార్థాలు, క్రోడీక ఇవన్నీ మీకు తెలుసు. ఇక తెలిసినవి మీకేమి చెప్పను ఫ్రెండ్స్. ఆంగ్లేయులు ఇక ఈ భారతీయ సమాజం ఎదుర్కొంటున్న ఇవన్నీ తెలుసు. బట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి బిట్స్ ఒక 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ రెండిట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 6th 1. ఇక 3rd 1 కూడా ఈజీగా ఏముండదు, స్వతంత్రంగా ఆలోచించటం, విమర్శనాత్మకంగా ప్రతిస్పందించడం. అంటే పొలిటికల్ నాయకులు చూసుకుంటాం. పొలిటికల్ నాయకులందరూ సాంఘిక శాస్త్రానికి సంబంధించి అలా గుర్తుపెట్టుకోండి, విమర్శన అనగానే సోషల్. కానీ అదే అడగడు ఎగ్జామ్లో. SCPW కూడా మనం ఈజీగానే గుర్తుపెడతాం. శాంతి విద్య, ఆరోగ్య, వ్యాయామ విద్య అని ఈ 3 ఇస్తే ఫ్రెండ్స్ మీరు ఇది సోషల్ సాంఘిక శాస్త్రం అని గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఆరోగ్యం అనగానే మీరు సైన్స్ అండ్ టీచర్ అనుకున్నారో బిట్ రాంగ్ అయినట్టే ఫ్రెండ్స్. వ్యాయామ విజ్ఞానంలోనే మీరు సైన్స్ అనుకున్న పొరపాటే. శాంతి విద్య, ఆరోగ్య విద్య, వ్యాయామ విజ్ఞానంలోనే సాంఘిక శాస్త్రం ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? సాంఘిక శాస్త్రం అనగానే మీరు ఎలా లాజిక్ శాంతి అంటే ఎవరు? గాంధీజీ చేసినటువంటి ఏదైనా శాంతియుతంగా ఉంది. గాంధీ గారిని మీరు గుర్తుపెట్టుకుంటే, శాంతి అనగానే గాంధీ గారిని గుర్తుపెట్టుకుంటే గాంధీ యొక్క ఆరోగ్యం చూడండి. గాంధీ యొక్క ఆరోగ్యానికి రహస్యం ఏంటంటే వ్యాయామం అని గుర్తుపెట్టుకోండి. గాంధీ గారి యొక్క ఆరోగ్యానికి సీక్రెట్ ఏంటంటే వారి యొక్క వ్యాయామం అని గుర్తుపెట్టుకుంటే గాంధీ గారు ఎక్కడ వస్తారు ఫ్రెండ్స్? సోషల్లోనే వచ్చేది. జాతీయోద్యమాలలో అంటే సాంఘిక శాస్త్రంలోనే వస్తారు కాబట్టి అది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీరు చదువుకున్నట్లయితే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మరి బిట్స్ని ఈజీగా పెట్టవచ్చు. ఇవన్నీ మీకు ఎక్కడ వస్తాయంటే చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మరి సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం మరి 3వ అధ్యాయం అయినటువంటి మరి ఆ 3వ అధ్యాయం అయినటువంటి 3 అనగానే పడమర దిక్కును ఉంటుంది కాబట్టి పాఠ్య ప్రణాళికకు సంబంధించి మనం ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 3 అనగానే మనకు 3 వస్తేనే ఇంట్రెస్ట్ వస్తేనే ఆ సబ్జెక్టులన్నీ చదువుతాం అనేటటువంటి లాజిక్ని మనం కనుక అప్లై చేసినట్లయితే ఈజీగా మనం చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ 4వ అధ్యాయం. ఇక 4వ అధ్యాయం అనగానే మనకు ఫ్రెండ్స్ వెంటనే తూర్పు వైపుకి వెళ్ళాలన్నా నేను. తూర్పు అంటే ఏంది? తరగతి కాబట్టి తరగతి వాతావరణం. ఇక్కడ లాజిక్ ఒకటి ఫ్రెండ్స్. ఇక్కడ తరగతి అంటే తరగతికి సంబంధించినటువంటి ఏ బిట్ అడిగినా రేపు అది 4th. మరి మీరు తరగతి వాతావరణం అనేది 4వది. మీరు ఒకవేళ అంతకుముందు చెప్పినటువంటి దిక్కులు కాకుండానే ఇంకో విధంగా గుర్తు రావాలి, వెంటనే గుర్తు రావాలి, ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తరగతి అనగానే తరగతికి 4 గోడలు ఉంటాయి ఫ్రెండ్స్, 4 మూలలు ఉంటాయి. అంటే రేపు 4వ అధ్యాయం ఏంటి అనగానే 4వ అధ్యాయం అనగానే 4 గోడలు 4 మూలలు ఉండేది తరగతి కాబట్టి తరగతి వాతావరణం అట్లని గుర్తుపెట్టుకోండి. ఇక మీకు దిక్కుల వారీగా గుర్తు రానప్పుడు మీరు 4 అనగానే 4 గోడలు 4 దిక్కులు అంటే తరగతి గది కాబట్టి తరగతి వాతావరణం అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అన్నీ చూడండి తరగతికి సంబంధించిన బిట్సే ఉంటాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ రాసాను నేను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. ప్రాథమిక విద్యా స్థాయి నుండే
అన్ని సబ్జెక్టులలో పని అనుభవం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మీకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అన్న ఫ్రెండ్స్, కాదు సారీ ఫ్రెండ్స్, అక్కడ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కాదు, పని అనుభవము కంప్యూటరీకరణటువంటి విద్య దేనికి సంబంధించిన ఉపాధ్యాయుడు అంటే మీరు కంప్యూటర్ అనగానే మీకు కంప కాబట్టి గణిత ఉపాధ్యాయుడు అని మీరు అది గుర్తుపెట్టుకున్నారు. మరి కంప్యూటరీకరణ కాకుండా కేవలం పని అనుభవం అనే పదమే ఇస్తే అది ఇక్కడ ఎన్నోదంటే 4వ అధ్యాయం కిందకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సరే, అధ్యాయం పరంగా అడుగుతారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏముండదు. ఆడ సబ్జెక్టుల పరంగా అడుగుతారు కాబట్టి మీరు ఈజీగా ఇంకా అది 3వదని గుర్తుపెట్టేయండి. అది గణిత ఉపాధ్యాయుడు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కేవలం పని అనుభవము ఆ ఒక్క పదమే ఇచ్చాడనుకోండి 4వ అధ్యాయం. పని అనుభవం అంటే ఏంది ఫ్రెండ్స్? చూడండి, స్కూళ్ళలో పిల్లలు వాళ్ళకి పని మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ చేపిస్తూ ఉంటారు. పిల్లలతో మొక్కలు నాటించడం, చిన్న చిన్న పనులు చేపిస్తూ ఉంటారు. దాని పని అనుభవం అనేది ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? తరగతిలోనేగా. అన్ని క్లాసులోనే ఉంటాయి. క్లాసులో చూడండి ప్రతిదీ. ఇక మీకు తరగతి అనగానే తరగతికి సంబంధించిన బిట్స్ అన్నీ ఉంటాయి. ఏంటి క్లాసులో ఏమేమి ఉంటాయి? క్రమశిక్షణతో ఉంటుంది, మరి పని అనుభవం ఉంటుంది, పిల్లలకి మరి పాఠ్యేతర కార్యక్రమాలను సంగీతం ఉంటుంది, నృత్యాలు నేర్పిస్తారు, చిత్రలేఖనం, తోలుబొమ్మలు, ఇవన్నీ క్లాసులో జరిగాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాసా, శాంతి విద్య. శాంతి విద్య అనేది మరి 4వ అధ్యాయంలో ఉంటుంది. ఇంతకుముందు మీకు ఆ 4 చాప్టర్లలో ఒకటి చెప్పా ఫ్రెండ్స్. 4 మరి చాప్టర్లలో శాంతి విద్య, వ్యాయామ విద్య, అదేవిధంగా ఆరోగ్య విద్య. ఏ ఉపాధ్యాయుడు అంటే గాంధీ గారి యొక్క ఆరోగ్యం అనేది వ్యాయామంతో ఉంది కాబట్టి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అనేది మనం అక్కడ గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ కేవలం శాంతి విద్య అన్నాడు అంతే, కేవలం శాంతి. అంటే ఇక్కడ మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆ తరగతిలో శాంతి అనే అమ్మాయి ఒక అమ్మాయి ఉందని గుర్తుపెట్టుకోండి. ఆ క్లాసులో శాంతి అనే అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి ఏ క్లాసులో ఉంది? ఆ 4th క్లాసులో, 4వ తరగతిలో, లేదా 4 గోడలో 4 దిక్కులు ఉన్నటువంటి ఆ తరగతులను గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా చూడండి ఫ్రెండ్స్, దీన్ని 4 గోడలు 4 దిక్కులు అంటే తరగతి అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే 4వ తరగతి అని గుర్తుపెట్టుకోండి. ఆ తరగతిలో, ఆ 4వ తరగతిలో, ఆ 4 గోడలతో ఉన్నటువంటి ఆ తరగతిలో శాంతి అనే అమ్మాయి ఉంది కాబట్టి శాంతి విద్య అనగానే మీకు తరగతి వాతావరణం గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో నాకు తెలిసి ఈ 4th పాయింట్ మీద కానీ లేకపోతే పని అనుభవం ఈ రెండింటి మీద అడిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్, పని అనుభవము కంప్యూటర్ బోధన అనేది మనకు అక్కడ ఎక్కడ ఇచ్చాడు? గణిత ఉపాధ్యాయుడి దగ్గర ఇచ్చాడు. అక్కడ మనం అది దాన్ని కన్ఫ్యూజ్ అవుతామని ఇక్కడ ఇస్తాడు. కేవలం ఇక్కడ పని అనుభవం అనే ఇస్తాడు ఫ్రెండ్స్. అయినది అన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా లాజిక్ గుర్తుపెట్టుకోండి. శాంతి అనే అమ్మాయి కేవలం 4th క్లాస్లోనే ఉంది, తరగతిలో ఉందని గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ లాజిక్స్ అన్నీ మీకు అందించడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ నేను చెప్పినటువంటి లాజిక్ని మీరు వాటిని మాడిఫైడ్ చేసి మీకు అనుకూలంగా తయారు చేసుకొని మీరు గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతోనే ఇవన్నీ మీకు. ఇప్పుడు 4వ తరగతి అని ఇప్పుడు చెప్పా ఫ్రెండ్స్. ఇంతకుముందేమో దిక్కుల వారీగా తూర్పు అనగానే మీకు తరగతి అని గుర్తుపెట్టుకోమన్నా, తరగతి అంటే ఏమో 4 గోడలు 4 మూలను గుర్తుపెట్టుకోమన్నా. ఇప్పుడు 4వ తరగతి మీ ఇష్టం, మీ మైండ్ సెట్కి ఏది ఈజీగా ఉంటే ఫ్రెండ్స్ అలా గుర్తుపెట్టుకోండి. బిట్టు మాత్రం పోకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, తరగతిలో ఎవరెవరు ఉంటారు? అంగవైకల్యం గల పిల్లలు, అంగవైకల్యం లేని పిల్లలందరితో కలిపి మనం బోధిస్తాం. క్లాసులో గ్రంథాలయం, రేపు గ్రంథాలయం అనగానే అది తరగతి. శాంతి అనే అమ్మాయి తరగతిలో ఉంటుంది, సంగీతం తరగతిలో ఉంటుంది. ఇక పాఠ్యపుస్తకాలు అంటే క్లాసుకి సంబంధించి తరగతికి సంబంధించినటువంటి ప్రతి పాయింట్ వచ్చేసి 4th క్లాస్, 4 గోడల మధ్య తరగతి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి 5వ అధ్యాయం సంస్థాగత సంస్కరణలు. దిక్కుల్లో మీకు పైన ఉండేది హెచ్ఎం అని చెప్పాను ఫ్రెండ్స్, అలాగేనా గుర్తుపెట్టుకోండి. లేదా 5వ అధ్యాయము అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? 5వ అధ్యాయము అనగానే మీకు చేతికి 5 వేళ్ళని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంకా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? పంచభూతాలను గుర్తుపెట్టుకోండి. సంస్థాగత అంటే ఏంటి ఫ్రెండ్స్? ఒక సంస్థను నడిపేది ఎవరు? హెచ్ఎం కానివ్వండి, ప్రిన్సిపాల్ కానివ్వండి, మరి ఒక సంస్థను నడుపుతారు. మరి ఆ హెచ్ఎంకి కానివ్వండి, ఆ ప్రిన్సిపాల్కి కానివ్వండి, మరి 5 పంచభూతాలు తెలుసు అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు ఎట్లయినా మీరు దానికి హెచ్ఎంకి లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదా ఆ ఉపాధ్యాయుడు ఆ పాఠశాల అనేది 5వ తరగతి వరకే ఉందని గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ స్కూల్ హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి.
పంచభూతాలు తెలుసు అని గుర్తుపెట్టుకోండి. మరి మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నా ఈ సంస్థాగత సంస్కరణలు, క్రమబద్ధ సంస్కరణలు అనగానే మీకు 5వ అధ్యాయం గుర్తుండాలి అంతే. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక్కటన్నా మీకు మీ మైండ్ సెట్కి ఒక్కటన్నా సెట్ అవుతుంది, రేపు ఎగ్జామ్లో బిట్టు పెడతారనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇక ఇందులో అన్ని హెచ్ఎంకి సంబంధించి ప్రిన్సిపాల్కి సంబంధించిన పాయింట్సే ఉంటాయి. రేపు ఎగ్జామ్లో ప్రధానోపాధ్యాయుడు అనగానే 5వది సంస్థ. ఇక అన్నీ అంతే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కాకపోతే వాడు ఏమంటాడంటే రకరకాలుగా ఏమంటాడు. ఇక్కడ చూడండి, గుండె లాంటి వాడు ఎవరు? హెచ్ఎం. గుండె లాంటి పాత్రను పోషించేది ఎవరు? హెచ్ఎం. మరి ప్రధానోపాధ్యాయుని ఏ విధంగా ఇక్కడ చూడండి, ఓడకు కెప్టెన్ లాంటి వాడని రైబర్న్ గారు ఎవరన్నారనేది ఇంపార్టెంట్ కాదులే, కానీ ప్రధానోపాధ్యాయుడు అనే పదం వస్తే అది సంస్థాగత సంస్కరణ, అది సంస్థ, ఇన్స్టిట్యూట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక గడియారానికి స్ప్రింగ్, యంత్రానికి చక్రం, ఇవన్నీ ఏంటంటే మరి ప్రధానోపాధ్యాయుడు అంతటి వాడని గుర్తుపెట్టుకో. ప్రధానోపాధ్యాయుడు బిట్స్ అన్నీ చూడండి. మీరు ఒకసారి మీ అకాడమీ బుక్లో మీ మెటీరియల్లో చూడండి, ప్రధానోపాధ్యాయుడు కానివ్వండి, ఉపాధ్యాయుడు కానివ్వండి. రేపు ఎగ్జామ్లో మీరు ఇలా ఈజీగా చదువుతారని వాడు ఎగ్జామ్లో ఎక్కడ ఫోకస్ చేస్తాడు ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఫోకస్ చేసేటటువంటి పాయింట్ ఏంటంటే 3వది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నానంటే మరి ప్రవేశ పరీక్షలకు, కాంపిటేటివ్ ఎగ్జాములకు ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలి. నోడల్ ఏజెన్సీ అనేది అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానివ్వండి, ఒక సంస్థ నిరుద్యోగులకి నోటిఫికేషన్లు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసేటటువంటి సంస్థలను మనం నోడల్ ఏజెన్సీ అంటారు. ఆ నోడల్ ఏజెన్సీకి ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? హెచ్ఎం రేంజ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రిన్సిపాల్ రేంజ్లో ఉండే వాళ్ళు కానివ్వండి ఉండాలి. అంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. ఎటువంటి మోసాలకు పాలు పడకున్నటువంటి నిజాయితీ పరుడు ఉండాలి అక్కడ. అంటే ఒక సంస్థకి ఒక ఒరిజినల్ గోల్డ్ లాంటి మనిషి ఉండాలి. అంటే ఒక వండర్ఫుల్ లాంటి మనిషి ఉండాలి. అంటే అది హెచ్ఎం కానివ్వండి, ప్రిన్సిపాల్ రేంజ్ కానివ్వండి, యూజీసీ చైర్మన్ ఒక కలెక్టర్ రేంజ్లో ఉండాలంటే మరి ఏపీపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానివ్వండి, మీరు సంస్థను తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మరి అక్కడ నిజాయితీ, ఎంత నిజాయితీ ఉంటేనే మనకు నిరుద్యోగులకు అంత మంచి జరుగుతుంది. అక్కడ నిజాయితీ ఎప్పుడైతే కోల్పోతుందో నిరుద్యోగుల్లో ఇక వాళ్ళలో ఒక చాలా రకాలైనటువంటి అనుమానాలు వస్తాయి. కాబట్టి మీరు నోడల్ ఏజెన్సీ అంటే అది ఫ్రెండ్స్, అలా గుర్తుపెట్టుకోండి. అంటే పోటీ పరీక్షలకి, కాంపిటేటివ్ ఎగ్జాములకు ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలి, ఏపీపీఎస్సీ ఉండాలి, టీఎస్పీఎస్సీ ఉండాలని మీరు ఎలా ఇది బిట్టిస్తే రేపు మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇది ఒక సంస్థ అనగానే 5 ప్రిన్సిపాల్ ఉంటాడు, హెచ్ఎం ఉంటాడు, మరి పంచభూతాలు తెలుసు అతనికి. 5వ తరగతి మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండిగా. మీరు అలా లింక్ చేసుకొని టక్కన మీరు బిట్టు పెట్టేయాలి ఫ్రెండ్స్, అంతే. ఇది ఒకటి ఎగ్జామ్లో అడిగేటారు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ వృత్తి విద్యా శిక్షణకు విఈటి అంటారు. విఈటి అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఈ సంస్థలు ఒక సంస్థ అనగానే ఫ్రెండ్స్ మీరు 5వది ఫిక్స్ అయిపోండిగా. మీకు దాని మీనింగ్లు అనేది మనకు అవసరం లేదుగా ఫ్రెండ్స్. మనకి ఎగ్జామ్లో బిట్కి ఆన్సర్ పెట్టి బయటకు రావాలి అంతేగా. హెచ్ఎం అన్నా, ప్రిన్సిపల్ అన్నా, ఒక సంస్థ అన్నా, ఒక నోడల్ ఏజెన్సీ అన్నా, శిక్షణ ట్రైనింగ్ సంస్థలు అన్నా, ఏదన్నా ఫ్రెండ్స్ 5వది గుర్తుపెట్టుకోండి. ఇక అందరూ చూడండి, ఇక్కడ ఉపాధ్యాయులన్నా. మరి ఇక్కడ ఒక బిట్ ఉంది చూడండి, వికేంద్రీకృత పద్ధతిలో పాఠ్య పుస్తక రచన జరగాలి, ఎక్కువ మందికి అవకాశం. నోడల్ ఏజెన్సీ ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ ఏం చేస్తారంటే ఎక్కువ మందికి అవకాశం కల్పించే విధంగా ఒక సంస్థ ఉంటుంది. ఇవి అన్నీ ఒకటే మీనింగ్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చూడండి 5 అధ్యాయాలను మనం ఎంత లాజిక్గా మనం గుర్తుపెట్టుకున్నాము. సో ఫ్రెండ్స్, మీరు కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఫ్రెండ్స్ మీరు వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. అలా స్క్రీన్ షాట్ తీసి మీ మొబైల్లో ఉన్నా కూడా ఖాళీ టైంలో అలా చూసుకున్నా కూడా, ఓహో మొదటి అధ్యాయం అనగానే మనకు దక్షిణం కాబట్టి దృక్పథం అంటే దృశ్యం కాబట్టి, దృశ్యం అంటే సీన్ కాబట్టి, ఆ సీన్ ఆడొస్తుంది అంటే ఎల్సిడి టీవీలో అవుతుంది, క్యూఎల్ఈడి గుర్తుపెట్టుకోండి. ఇక మీకు ఇవన్నీ మీనింగ్స్ అన్నీ మీకు చెప్పా కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇక రెండవది వచ్చేసి అభ్యసనము, జ్ఞానము అంటే 2 కళ్ళను గుర్తుపెట్టుకోండి. లేకపోతే దృక్పథాలు, ఫస్ట్ ఇది దృక్పథాలు, దాని తర్వాత ఆర్డర్లో పదాలు అంటే అభ్యసనానికి సంబంధించి జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోండి. 2 కళ్ళను గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం ఫ్రెండ్స్. మరి అభ్యసనం కానీ జ్ఞానం కానీ ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే సిఈసి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం కేర్ తీసుకోవాలి. కాబట్టి సిఈసి కేర్ అంటే అన్నీ అందులోనే వస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ అయిపోయింది.
ఇక మూడవది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లలకి 3 వస్తేనే భాష కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్, సోషల్ కానీ చదువుతారని గుర్తుపెట్టుకోండి. రేపు ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అనగానే పిల్లలకు 3 వస్తాయి అంటే ఏంది 3 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అవుతారో కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఏరియాలన్నీ మీకు ఇక్కడ విలువల విద్య, జీవన నైపుణ్యాల విలువ అంటే మన తెలుగు వాళ్ళకి విలువ ఉంది అని గుర్తుపెట్టుకోండి, తెలుగు రాష్ట్రం వాళ్ళకి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పానంటే ఫ్రెండ్స్, మీకు గణితం అనగానే పని అనుభవం, కంప్యూటర్ బోధన కంప అని గుర్తుపెట్టుకోండి. గణితం ఏముంది ఇందులో. సైన్స్ అంటేనేమో చూడండి ఫ్రెండ్స్, సైన్స్కి సంబంధించి మన చంద్రయాన్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తుపెట్టుకుంటే లలిత కళ, సాంస్కృతిక విద్య అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సైన్స్ మేడం ఒక లలిత అనే ఒక మేడం ఉందని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ మైండ్ సెట్కి ఏది అనిపిస్తే అది బిట్టు పోవద్దు అంతే. అట్లా సైన్స్ మేడం ఒక మేడం ఉంది, ఆ మేడం పేరు లలిత అని గుర్తుపెట్టుకోండి. ఇక సైన్స్ అనగానే సైన్స్ మేడం ఒక మేడం ఉంది లలిత, అప్పుడప్పుడు అనుకుంటూ ఉండండి, మీకు ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఇక సోషల్ అనగానే మీకు సోషల్ అనగానే శాంతి విద్య అనుగుణంలో సైన్స్ అనుకోకూడదు సుమా. శాంతి అనగానే గాంధీ గారిని గుర్తుపెట్టుకుంటే మీకు సోషల్ గుర్తొస్తుంది, ఆయన ఆరోగ్యం, ఆయన వ్యాయామం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఇక 4వది అనుగుణంలోనే 4 గోడలు, 4 దిక్కులు, 4 గోడలు, 4 మోడలు ఎక్కడ ఉంటాయి ఫ్రెండ్స్? ఇవన్నీ తరగతిలోనే ఉంటాయి. ఇక తరగతికి సంబంధించిన అన్ని పాయింట్స్ ఇక్కడే వస్తాయి. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తారంటే పని అనుభవం అంటాడు, కంప్యూటర్ బోధన అనడు, పని అనుభవం అనే పదం ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పాఠశాల తరగతికి సంబంధించినది అని పని అనుభవం అంటాడు. పని అనుభవం కంప్యూటర్ అన్నప్పుడు దాన్ని పెట్టకూడదు, మనం పని అనుభవం మాత్రమే పెట్టాలి. టెక్స్ట్ బుక్లో ఉన్నదే మనకు ఫైనల్, అకాడమీ బుక్లో ఉన్నదే మనకు ఫైనల్. పని అనుభవం అనగానే అది ఎక్కడ పిల్లలకి తరగతుల్లో ఏం చేస్తారు, పని అనుభవాన్ని కల్పిస్తారు, ప్రాజెక్ట్ వర్క్లు ఇవ్వటం అలాంటివి అన్నమాట. ఇవన్నీ క్లాస్కి సంబంధించి. ఇంకా శాంతి అనే అమ్మాయి 4th క్లాస్లో ఉంది అని గుర్తుపెట్టుకోండి. శాంతి అనే అమ్మాయి 4 అనగానే మీకు 4 తరగతి వాతావరణం గుర్తొస్తుంది, ఇంతేగా. ఇక తర్వాత 5 అనగానే మీకు 5వ తరగతి అని గుర్తుపెట్టుకోండి. 5వ తరగతి వరకు ఉండేది ఒక పాఠశాల, ఒక సంస్థ అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే పంచభూతాలు తెలిసి ఆయన హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి, లేదా ప్రిన్సిపల్. ఇది ఒక సంస్థ అనగానే మీకు టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ అనేటటువంటి సంస్థలు కానీ, వొకేషనల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సంస్థలు కానివ్వండి, ప్రధాన ఉపాధ్యాయుడు, ఇవన్నీ వస్తే మాత్రం అది సంస్థాగత సంస్కరణలు, ఇంతేగా ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ మీరు నాకు తెలిసి ఈ వీడియో విన్న తర్వాత రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి అంటే మీకు మెథడాలజీలో కూడా వస్తుంది. 4 మార్గదర్శక సూత్రాలు నిజమా కాదంటే నిజం, రియల్ అని గుర్తుపెట్టుకోండి. మరొకసారి ఎందుకు రివిజన్ చేస్తానండి ఫ్రెండ్స్, ఒక్కసారి మీకు ఇలా ఒక 5 నిమిషాల టైం పోయినా ఏం కదలే కానీ ఇలా రివిజన్ చేసుకోవటం వల్ల, ఎందుకంటే కొంతమంది సింగిల్గా చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్, వాళ్ళకి సార్ నాతో డిస్కషన్ చేస్తున్నారు అనే ఫీల్ కలగడం కోసం మరొకసారి రివిజన్ చేస్తా ఉన్నా. ఇట్లా మీరు రివిజన్ చేసుకుంటా ఉన్న తోటి ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్తో కానీ 4 మార్గదర్శక సూత్రాలు అంటే రియల్, అదే నిజం ఉన్నాయి అని గుర్తుపెట్టుకుంటే, తర్వాత ఇవన్నీ మీకు చెప్పాక ఫ్రెండ్స్, ఇవన్నీ చూడండి. ఎన్సీఎఫ్ 19 ఇవన్నీ లాజికల్తో చెప్పా. శాంత సింహ అంటేనేమో శాంతంగా ఉండేటటువంటి వారు మన తెలుగులో ఉన్నారు, తెలుగువారు. 21 గ్రూప్ అంటేనేమో మీకు చెప్పా ఫ్రెండ్స్, మ్యారేజ్ వయసు 21 గ్రూపు. ఫాల్ అంటేనేమో ఎఫ్లో, ఎన్సీఎఫ్లో ఎఫ్ ఉంది, ఎఫ్ అంటేనేమో ఫాల్, ఎఫ్ అంటేనేమో 5 అని గుర్తుపెట్టుకోండి. ఈ 5లో నుంచి 2 తీసేస్తే 3 కాబట్టి 1993 అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు ఇందులో కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఏమిలోగా ఫ్రెండ్స్. ఠాగూర్ అనగానే చిరంజీవి సి అనే పదం, చిరంజీవి సి అనేది వస్తే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. మళ్ళీ సాతో స్టార్ట్ అయ్యేది సృజనాత్మక శక్తి, సహజమైనటువంటి ఆనందం, బాల్యాన్ని కీలకం. దీంతో స్టార్ట్ అయ్యి ఒక ఆమె మొహం మీదనే చెప్పింది. ఏంటి మొహం మీదనే చెప్పిన ఆమె? నీతా మొహల అంటే నీతో మొహం మీద చెప్పింది అని గుర్తుపెట్టుకోండి, ఇంకా ఈజీ. నీతో మొహం మీదనే చెప్పింది అని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, అది ఏంటంటే నేటి విద్య చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుంది. ఇది ఈ వాక్యంతో ఎండ్ అవుతుంది, ఈ వాక్యంతో స్టార్ట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్. ఇక ఏమున్నాయి ఇందులో, ఇక చాలా ఈజీగా ఉన్నాయి అనిపించింది నాకైతే, చాలా ఈజీ. మేమైతే ఒక్కసారే చదివాం ఫ్రెండ్స్, ఒక్కసారి చదివాము. జస్ట్ ఒక్కసారి అందరం రౌండ్గా చైర్లు వేసుకొని, ఇలా ఇప్పుడు నేను కూర్చున్నట్లే రౌండ్గా చైర్లు వేసుకొని ఇలానే డిస్కషన్ చేసాం. ఎప్పుడో ఖాళీగా ఉన్న టైంలో, టిఫిన్ చేసే టైంలో అక్కడక్కడ గోడకు మేము ఇవన్నీ రాసుకొని పెద్ద పెద్ద లెటర్స్తో, స్కెచ్ మార్కర్లతో పెద్ద లెటర్స్తో రాసి అలా గోడకు అంటిస్తే, అలా చూడగానే మాకు గుర్తు వచ్చేది 21 గ్రూపు, మ్యారేజ్ వయసు, శాంతి సింహ,
శాంతంగా ఉండేవారు ఉన్నారు. 93 5లో 2 తీసేస్తే తరగతి అనగానే 4వ తరగతి, అందులో శాంతి అనే అమ్మాయి ఉంది. లేకపోతే 4 దిక్కులు, 4 గోడలు, పంచభూతాలు తెలిసి ఎవరికి? సంస్థాగత సంస్కరణలు ప్రిన్సిపాల్కి, హెచ్ఎంకి. పని అనుభవం కంప్యూటరే. కంప అనగానే మ్యాసే, అంతేగా. పని అనుభవం ఒక్కటే ఇచ్చాడు ఫ్రెండ్స్, అది తరగతికి సంబంధించి. పిల్లోడికి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాడు కాబట్టి తరగతి గది. ఇక 4 రకాల భాషలు ఏంటి? మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇవన్నీ ఏంటి? పిల్లవాడికి 3 వస్తే నా 4 చదువుతారు. 3వ విద్యా ప్రణాళిక, 3వ మరి అధ్యాయం. 2వ అధ్యాయం అంటే 2 కళ్ళు, 2 కళ్ళతో మనం జ్ఞానాన్ని సంపాదిస్తాం, అభ్యసనాన్ని చదువుతాం. అంటే అభ్యసనం జ్ఞానం. మొదటిది ఏంటంటే దక్షిణం కాబట్టి దృక్పథం అనగానే ఫ్రెండ్స్ మరి దృశ్యం అంటే ఏంది? ఎల్సిడి టీవీలో దృశ్యం ఉంటుంది, ఎల్సిడి. రెండవది మరి 2 కళ్ళతో చదువుకోవాలంటే అభ్యసనము, జ్ఞానం. అభ్యసనం కానీ జ్ఞానం కానీ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఏ గ్రూప్ వాళ్ళకి? సిఈసి గ్రూప్ వాళ్ళు మనం కేర్గా ఉంచుకోవాలి. ఇక ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రాలు 4 ఉన్నాయి. ఆ 4 నిజమేనా? ఎస్, రియల్. ఆర్ అంటే ఏంది? ఈ అంటే ఏంది? ఏ అంటే ఏంది? ఎల్ అంటే ఏంది? ఎల్ అంటే లిబరల్. ఇట్లా మేము అట్లా డిస్కషన్ చేసాం ఫ్రెండ్స్. ఇంకంతే. ఇక ఎగ్జామ్కు ముందు రోజు జస్ట్ కళ్ళతో అలా చూసుకున్నాం, అంతే. ఇక దాన్ని మరలా చదవటం అనేది లేదు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగనే చదవాలని, ఇలాంటి లాజిక్స్ని యూజ్ చేసి చదవాలని, మంచి మార్క్స్ని సాధించాలని అటువంటి ఉద్దేశంతో మీకు నేను ఈ వీడియోస్ని అన్నీ ఇలా అప్లోడ్ చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఉపయోగపడాలి, అన్నీ మీకు ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల నాకు ఇంతమంది లైక్ చేస్తున్నారా, నా వీడియోస్ ఇంతమందికి నచ్చుతున్నాయా అనే ఉద్దేశంతో ఇంకా ఎక్కువగా మరి మోటివేషన్కి ఇదైపోయి మీకు మంచి వీడియోస్ని మీకు అప్లోడ్ చేస్తా కాబట్టి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లైక్ మాత్రం మర్చిపోమాకండి. అదేవిధంగా సబ్స్క్రైబ్, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకు ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ అని ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్, అందరికీ జాబ్ రావాలి, వాళ్ళతో పాటు నాకు రావాలనేటటువంటి ఫీల్ ఎవరి మైండ్లో అయితే ఉంటుందో, నిజంగా చెప్తున్నా, ఆ దేవుడు అనే వాళ్ళు ఖచ్చితంగా దేవుడు వాళ్ళకే ఎక్కువగా హెల్ప్ చేస్తాడు. స్వార్థం లేనటువంటి వాళ్ళకే దేవుడు హెల్ప్ చేస్తాడు. నేను నమ్మేది 2 విషయాలు ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా చెప్తున్న 2 విషయాలు. ఆ 2 నమ్మాను నేను. ఆ 2 నాకు మంచిగా ఉపయోగపడ్డాయి. రెండిట్లో ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, తల్లిదండ్రుల మీద మనం ఫస్ట్ నమ్మకాన్ని పెట్టుకోవాలి. ఎవరైతే తల్లిదండ్రుల మీద నమ్మకం పెట్టుకొని ప్రతి క్షణం వాళ్ళని గుర్తు చేసుకుంటూ చదివితే, వాళ్ళని ఆరాధిస్తూ చదివితే, ఖచ్చితంగా చెప్తున్నా ఫ్రెండ్స్, 100% వాళ్ళకి దేవుడు వాళ్ళకి గాడ్ బ్లెస్ ఇచ్చినట్లే. తల్లిదండ్రుల మీద ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళకి మరి ఏదైనా మంచి జరుగుతుంది. అదొకటి నేను నమ్ముతా ఫ్రెండ్స్. రెండవది ఏంటంటే, అందరికీ రావాలి జాబ్, నా ఒక్కడికే కాదు, అందరికీ రావాలి, కష్టపడ్డ వాళ్ళందరికీ రావాలి. వాళ్ళతో పాటు నాకొక్క జాబ్ వస్తే చాలు స్వామి, నాకొక్క జాబ్ ఇవ్వు అందరితో పాటు అని అనుకునే ఎవరైతే ఈ 2 విషయాల మీద మరి ఈ 2 విషయాలు నమ్ముతారో ఖచ్చితంగా ఫ్రెండ్స్ వాళ్ళకి జాబ్ వస్తుంది. సో మీ అందరికీ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో రేపు మార్నింగ్ మళ్ళీ మీ ముందు ఉంటా. అప్పటిదాకా ఉంటా ఫ్రెండ్స్.